MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నేను గర్విష్ఠుని ఎవరు చెప్పారు మనీ గారు? ఎందుకంటే నేను ఎవరితో ముఖాన్ని రాసిందో నేను ఒక్కొక్క హీరోతో నా అనుభవాలు. రామారావు గారు ఆయన నన్ను హక్ చేసుకొని వెరీ గుడ్ బ్రదర్ మాకు 3 తెప్పించారు. నాగేశ్వరరావు గారు గారితో అప్పుడు నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద వస్తుంటే నేను కారు మీద కడేసి కూర్చోను. నా దగ్గర ఇలాంటివి ఉండవు, అక్కడ పెట్టుకోండి అన్న కృష్ణ గారు. నిజంగా దేవుడు కన్ఫర్మ్ అయ్యా, నువ్వే భీముడు. మన పాండవుల్లో భీముడు క్యారెక్టర్ కృష్ణరాజు గారిది కృష్ణ గారితో అయిపోయింది. శోభన్ బాబు గారు ఆయనతో ఆల్మోస్ట్ సొంత తమ్ముడా చూసుకున్నాడు. ముగ్గురు ప్రసాద్ బాబు గారు ఎందుకని అలా ఆ ఫేజ్ లో అలాగే ఉన్నారు అనేది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు. అదే వాళ్ళు అలా అర్థం చేసుకున్న వాళ్ళు 100% చిరంజీవి. నేను ఎలా పొగరబోతులాగా గర్వంగా ఉండేవాడు కదా, నటించడం అంటారు చూసారా తెర వెనుక. యాక్చువల్గా ఆ సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే మా అబ్బాయి మెంటల్ హ్యాండ్ అందరికీ పెద్దది. వాడిని దేవుడిని అప్పుడే అనుకున్నాను, నేను ఉండగానే వీడు పోతే థ్యాంక్స్ చెప్తాను అనుకున్నాను, మనసులో అనుకున్నాను. ఆడు ఎంతసేపు ఇక్కడే పడుకుని వచ్చినప్పుడు ఇప్పుడు నా ప్రపంచం పిల్లల ప్రపంచం. తాతయ్య అన్న పిలుపు ఉంటుంది చూసారా, సూపర్. సూర్యకాంతమ్మ గారి గురించి చెప్పాలమ్మా మనం, ఎందుకంటే ఆ మహాతల్లి గురించి ఫస్ట్ ఆవిడ నాకు పెట్టింది ఆ బండోడని. ఆవిడ రోజు కూడా రకరకాలు, ఆవిడ నిజంగా అన్నపూర్ణమ్మంటే ఆవిడ అనాలి, నిజంగా చెప్పాలి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. ఒక విలక్షణమైనటువంటి నటుడిని కలవడానికి ఐ డ్రీమ్ టీం ప్రస్తుతం చెన్నైకి చేరుకుంది. మనతో పాటుగా ఉన్నటువంటి ఆ నటుడు తమిళ్, తెలుగు సినిమాలు 1500కు పైగా చేశారు. సాధారణంగా సినిమా అనగానే ఒక విలన్, ఒక హీరో, తండ్రి, ఫ్రెండ్, కామెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, అన్న, తమ్ముడు, ఇలాంటి రోల్స్ అన్నీ ఉంటాయి. ఆ రోల్స్ అన్నింటినీ పోషించినటువంటి ప్రసాద్ బాబు గారు మనతో పాటుగా ఉన్నారు. యాక్చువల్గా ప్రసాద్ బాబు గారి ఇంటర్వ్యూ కోసం ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ట్రై చేస్తుంటే ఫైనల్లీ ఈరోజు మనకు ఇంటర్వ్యూ దొరికింది. ప్రసాద్ బాబు గారు నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇప్పుడు కొంచెం టైం ఇచ్చినందుకు. ఆఫ్టర్ ఏ ఇయర్ ఫైనల్లీ మేము మీ ముందుకు వచ్చిన్నాం ఇంటర్వ్యూ కోసం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీరు అన్నారు 1 year నుంచి ఎదురు చూస్తున్నామని, అది నా తప్పు కదమ్మా. ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు కానీ ఫంక్షన్స్ కానీ ఎక్కడికి వెళ్ళను, ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే అన్నీ చూసా, అక్కడికి నేను చూసేది ఏంటి అన్నది అదొకటి. ఇంటర్వ్యూలు నా గురించి అందరికీ తెలుసు, మళ్ళీ ఎందుకు? ఆల్రెడీ సగం మంది జనం నేను గర్విస్తాను అనుకుంటారు. ఇప్పుడు మీరు 1 year దాకా ఇవ్వలేదు, ఇంకా గర్విస్తున్నది కన్ఫర్మ్ చేసుకుంటారు. అది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు నాకు, అది గర్విస్తాను. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడను ఫస్ట్ నుంచి కూడా. అది బిడివి అంటారో కంగారు అంటారో అది చెప్పలేను, కానీ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కొత్త మనుషులు, రకరకాల మనుషులు, వీళ్ళందరినీ చూస్తుంటే ఒక చిన్న ప్రపంచంలోంచి ఇంత ప్రపంచంలోకి వచ్చేసాను. రంగుల ప్రపంచం. అది ఎవరితో ఏం మాట్లాడితే ఏం తప్పు జరుగుద్దో. ఎందుకంటే మా ఊళ్ళో చిన్నప్పుడు శుక్రవారం అంటాం మేము, శుక్రవారాన్ని. ఒక పంతులు గారితో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, శుక్రవారం ఏంటయ్యా అన్నాడు. ఓ, మన లాంగ్వేజ్ కూడా తప్పు ఉంది, చాలా ఆలోచించి మాట్లాడాలి. మాకు మామూలు అక్కడ, ఇక్కడ శుక్రవారం. ఈ ప్రపంచంలో ఇది ఫస్ట్ నేను నేర్చుకునే వర్డ్ శుక్రవారం. తర్వాత ఇంకో పంతులు గారితో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా ఏమంటే పండుకొని, ఏం పండుకున్నావు అన్నాడు ఇంకో పంతులు గారు. మనం పడుకొని ఇప్పుడే లేచి అన్నది ఇది, ఏం పండుకున్నావు, అప్పుడు పండుకొని అనేవాడిని.
ఓ ఆ 2 ఫస్ట్ కొత్తలో నేర్చుకున్న పదాలు మాట. అప్పటి నుంచి చిన్న భయం నాకు, మాట్లాడేటప్పుడు ఏ తప్పు వస్తే ఏమి రాదురా అని అంటారేమో, అలాగా ఆ భయం అంటే ఎక్కువసేపు మాట్లాడకుండా వీళ్ళతో పుస్తకాలు నవల్స్ అన్నీ కొనుక్కొని నవల్స్ మీద చదువుకున్నాను. షూటింగ్ ఉన్నా కూడా ఆ సీన్ చూసుకునేవాడిని, తర్వాత నవల్ చదువుకునేవాడు. నన్ను చూసిన వాళ్ళు అందరూ అనుకునేవాడు వీడు గర్విష్ఠుడు అని. నా మనసులో ఏంటంటే నాకు తెలుసు నా తప్పేండు. ఏం మాట్లాడు మామూలుగా తమిళే కాదు తెలుగు కూడా నేర్చుకోవాలి. అసలు తమిళ సంగతి నాకు అనవసరం, ముందు తెలుగు ఒకటి వస్తే చాలన్న దీంట్లో నేను ఉండేవాడు. నేను మాట్లాడే తెలుగు కూడా తప్పే, మనకు అసలు అది కూడా రాదు కదా. అంటే నేను చదువులేదు, సెకండ్ భావంతో ఆపేసి ఇటు వచ్చేసినవాడు. తర్వాత మెట్రిక్ ఏదో నెట్టా, అది కూడా వేస్ట్. ఇంకా వల్ల కాదు, మా వల్ల కాల. ఇక ఇటు అనుకోకుండా బయలుదేరి వచ్చాం. సరే ప్రయత్నం చేసాం. దగ్గర 19 ఏట నుంచి పరుగులు పెట్టాను. ముఖాన్ని రాసిందో ఏమో సినిమా ఆర్టిస్ట్ అయ్యాం. కాకపోతే అంటే ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో చెప్పేసినే కాకుండా నేను ఒక్కొక్క హీరోతో నా అనుభవాలు అంతే సరదాగా చెబుతాను. రామారావు గారితో, దాసనారాయణరావు గారు డైరెక్టర్, విశ్వరూపం సినిమా అది బాగా జరుగుతుంది, బాగా చేస్తున్నాం అందరూ. నేను, ఈశ్వరరావు, మన నారాయణమూర్తి అందరూ అంటే చిన్న హీరోలాగా. రామారావు గారు మెయిన్ క్యారెక్టర్. అందులో ఆల్రెడీ మీరు ఆయన విశ్వరూపం చూస్తున్నారు బయట. అవును, అన్ని సినిమాల్లో మామూలు కాదు. ఆయన అంటే ఏంటో ముందు భయం, ఆయన దగ్గర వెళ్ళడానికి భయం ముందు. కానీ ఆయన తర్వాత పరిచయం అయ్యి అలవాటు అయిన తర్వాత ఆయనంత సరదా మనిషి ప్రపంచంలో ఎవరు లేరు. బయటికే గంభీరం. ఓ సీన్ ఆయన అంటే రామారావు గారు కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి సెండ్ ఆఫ్ అది అంటారు, ఆ పార్ట్ ఇస్తున్నారు. అందరు డైలాగులు ఒక్కొక్కటి చెప్తున్నారు. నాకేమో డైలాగులు ఇవ్వాల, అందరికీ డైలాగ్ రాసి ఇచ్చేసారు. నాకు టెన్షను, ఈయన నాకు డైలాగ్ ఇవ్వలేదు. అంతకుముందు ఏదంటే ఏమంటే అన్నీ మీరే చెప్తున్నారు, మాకు కూడా ఏమన్నా చిన్న డైలాగులు అంటే సరే ఇదిగో తీసుకోండి చెప్పిచ్చేవాడు. నారాయణరావు గారు ఏమన్నారు, డే నువ్వు చెప్తున్నావు ఏంటి, సాధు అంటాడు నన్ను. ప్రసాద్ సాధు. చాలా పొడవు పేరు ఉండేది, దాన్ని ప్రసాద్ కుదించారు సాధు అని. సరే సాధు నువ్వు చెప్పేయడం కాదు సార్, వాళ్ళు డైలాగులు లేవని అంటున్నారు కదండి, వాళ్ళని కూడా ఏడ్చేవాలే, నువ్వు చెప్పు మాకు తెలుసు అన్నాడు. సరే అలాంటిది నాకు ఇంత మొక్కు, ఆయన వెళ్ళిపోతుంటే అసలు నాకు ఇవ్వాలి కదా, నాకు డైలాగ్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు, నువ్వు ఏం చేస్తావు అంటే ఇవ్వలేదు. చిన్న లోపల ఫీలింగ్. అంటే హరిప్రసాద్, ఈశ్వరరావు, నారాయణమూర్తి అక్కడ ముగ్గురు ఆయన ఆర్టిస్టులు. నేను బయట ఉండే కాబట్టి నాకు ఇవ్వలేదు. చూసారా నా బుద్ధి లోపల స్టార్ట్ అయిపోయింది. సరే నా వద్దు సాధు వెళ్ళాను. సార్ డైలాగ్ సార్, ఈ డైలాగ్ కదా అని జేబులోంచి ఒక పేపర్ ఇచ్చాడు, ఇంగ్లీషు పేజీన్నర ఉంది. ఇటు కూడా తిప్పా. ఏంటంటే నాకా రామారావు గారికి అన్న చెప్పుబో అన్నాడు. సార్ నాకు తెలుగు సరిగా రాదు, ఇదేంటాడు బాబు నువ్వు ఇంగ్లీష్ అందరూ జనం అన్నారు కదా. నాకు తెలుసురా, ఏం చేస్తావంటే రామారావు గారిని ఆయన వెళ్ళిపోతున్నారు కదా, నీలో బాధ ఉంటుంది కదా, ఆ బాధని మా అందరూ రావాలి, మా అందరి కళ్ళలో నీళ్లు రావాలి, అందరూ చప్పట కొట్టాలి, ఏం చేస్తావు చేసుకోవాలి. లోపల ఉన్న ఒక నటుడు ఉన్నాడు, అప్పటికప్పుడు మనకు నటుడు ఉన్నారు సార్, నాకే తెలియదు, నేను ఆయనకి చెప్తాను. సరే మెట్లు ఎక్కుతూ నేను అప్పుడు ఎక్కువగా మన శివాజీ గణేష్ గారి సినిమాలు చూసేవాడిని. ఎప్పుడైతే మౌంట్ రోడ్ వెళ్తే 2-3 సార్లు ఆ సినిమాను చూసేవాడిని. ఆ భార్య పోయినప్పుడు ఒక సంఘ పథకం అనుకోండి, భార్య పోయినప్పుడు ఆ చిన్న ఇది ఆ ఫీలింగ్తో అలాగే మెయింటైన్ చేస్తాను, అది గుర్తొచ్చింది. సరే నేను కూడా అలాగే కళ్ళు ఆర్పకుండా అలాగే మెట్లు ఎక్కుతూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి నా కళ్ళ నీళ్ళు స్టార్ట్ అయిపోయింది. ఎదురుగా ఆయన చూస్తే ఆయన కళ్ళలో నీళ్ళు, ఇద్దరు గజనం పెట్టుకోవాలి, ఇద్దరు అలా వచ్చేస్తున్నాయి. ఆయన నన్ను హక్ చేసుకొని గట్టిగా అంటే నాకు ఊపిరి రావట్లా. సార్ నాకు ఊపిరి రావట్లేదు సార్ నాకు
అని తీసి ఇద్దరం నాగా కళ్ళు చూసి కట్టని తర్వాత వెరీ గుడ్ బ్రదర్ మాకు 3 తెప్పించారు అనేటప్పటికి మొత్తం అందరు క్లాప్స్ టోటల్గా. అప్పుడు రాళ్ళపండి కామేశ్వరరావు గారు అని పెద్ద ఆర్టిస్ట్, ఇంగ్లీష్ ఎక్కువ నాటకాలు ఆడతారని, ఆయన అయితే దగ్గర పిలిచి రే అంటే నేను చిన్నప్పుడు చూసారా, నువ్వు వీళ్ళు ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాను అనుకోలేదురా అంబిక, అందరూ టోటల్గా అందరూ కూడా అప్పుడు అమ్మాయ అని అనుకున్నాను నేను. నారాయణ గారిని ఒరే పాస్ అయిపోయేవరా, ఓకే నువ్వు ఏ వేషాలు వేసుకోవచ్చు ఇక నువ్వు అని ఆయన. అదే రామారావు గారితో జరిగిన ఇన్సిడెంట్. అప్పుడు తర్వాత నాగేశ్వరరావు గారితో ఒక సినిమా, అది కూడా దాసనారాయణ గారిది. నేను కొత్తవాడలో బెస్ట్ హీరోగా అప్పుడు 73లో దగ్గర 7-8 హీరోలు వచ్చాం. బెస్ట్ హీరోగా నేను వచ్చాను. పాత వాళ్ళు అక్కడే నాగేశ్వరరావు గారు వచ్చారు. గీత ఫస్ట్ సినిమా నాది. అప్పుడు నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద వస్తుంటే నేను కారు మీద కడేసి కూర్చున్నా. నాకు తెలీదు అంటే అంత గొప్ప ఆయన ఈయన లేవాలి అన్నది కూడా నాకు తెలియదు. అంటే నేను గర్వం అని అది అయ్యి ఉండొచ్చు, అది కూడా తెలియదు, ఏం చూసుకుని గర్వం, కానీ లోపల భయం అన్నమాట, లేవాలా లేస్తూ కూర్చోవాలి అన్నట్టుగా ఉండింది నా పరిస్థితి. ఆయన ఇలా అంటే చూపులు ఉంటాయి కదా, ఆయన చూపులు వెళ్ళిపోయారు. లోపల నాకు పిగుతుంది, అది గుర్తొచ్చింది ఆయన స్టేట్. సరే ఫస్ట్ రోజు ఆయన రాగానే కాళ్ళకి నమస్కారం పెట్టాను. ఏయ్ నా దగ్గర ఇలాంటివి ఉండవు, అక్కడ పెట్టుకోండి అన్నాడు. సార్ మీరంటే గౌరవం, మేము మాకన్నా వయసులో మీరు పెద్దవాడు, మేము చిన్నవాడు, ఎందుకు పెడతా ఉన్న దండం, మిమ్మల్ని కాకా పడతాను కాదు, పైగా మీకు వేషాలు కూడా లేవు, మీకు ఉండే సంవత్సరానికి 1-2, నాకు సంవత్సరానికి 10-15 సినిమాలు ఉన్నాయి ఇలాగే అన్నారు ఆయనతో. మరి ఏంటి అన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిందండి, అప్పుడు కూర్చున్నాను, అప్పుడు తప్పు చేశాను, ఆ తప్పు ఇప్పుడు సర్దిద్దుకున్నానండి. ఏడ్చేవాలే రా అని అప్పటి నుంచి ఆయన కూడా మొదలుపెట్టాడు, సాధు రా అని కబుర్లు చెప్పడం. ఆయనతో అలా జరిగిపోయింది, అదొక ఇన్సిడెంట్. ఇంకా కృష్ణ గారు నిజంగా దేవుడు, ఎన్నెన్నో కథలు ఆయన మీద దేవుడిని ప్రతి ఒక్కరు అంటారు. నన్నైతే వాళ్ళ పియ్య ఒకడు, మూర్తి అని ఒకడు ఉన్నాడు, ఏం పెట్టావే ఆయన కృష్ణుడి వేషం వచ్చినా కూడా ప్రసాద్ బాబుని ఏమంటాడేంటి, అలా ఏ మందు పెట్టావా అనేవాడు. నేనేంటంటే ఫస్ట్ సినిమాకే ఎలాగ ఉండాలో అలాగ మామూలు ఇలా అనేవాడిని. ఆయన పెద్ద ఈ నమస్కారాలు ఇవన్నీ ఉండవు, నేను అలాగే వెళ్ళిపోయాడిని. అది దొంగల బేట త్రిమూర్తి ప్రొడక్షన్లో సైడ్ విలన్ క్యారెక్టర్. ఫస్ట్ రోజు చూసి ఆ సాయంకాలమే పొద్దున 14 నుంచి నాకు కబురు, ప్రసాద్ బాబుని పిలవండి, ఆ వేషానికి అతను పెట్టండి. 14 నుంచి అసలు నాకు ఎవరు తెలియదు, ఏంటంటే కృష్ణ గారిదయ్యా, అది రాత్రి నిన్న చేసావు కదా అందుకు పిలిచారు. ఆయన సైలెంట్గా ఉన్నా, ఏం చెప్పలే ఆయన. అసలు మీకు ఎవరెవరిది ఏ స్టూడియోలు ఏమున్నాయి, ఏం చేస్తారు, ప్రొడక్షన్ హౌస్లు ఏమి తెలియదు అసలు. ఇంకా చెప్తున్నాం కదా, ఇంటికి వెళ్ళామా తర్వాత కూడా నాకు అదే, ఎక్కడ ఏ ఆఫీస్ ఉన్నా తెలియదు, ఏ ఆఫీస్కి వెళ్ళడం, కబురుస్తే వెళ్ళటం, షూటింగ్ చేయడం, వచ్చేయడం, మేనేజర్ ఎవరు వస్తారు వారితో మాట్లాడుకోవడం అంతే. కృష్ణ గారితో శభాష్ బేబీ వాళ్ళ పద్మాలయ వాళ్ళతోనే మెయిన్ విలన్ వేషం, దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది. అప్పుడు మురళీమోహన్ నుండి ప్రసాద్ జయకృష్ణ సినిమా తీస్తున్నాడు, ఒక్కసారి జయకృష్ణ కరువు అన్నాడు. ఆ ఆఫీస్ ఎక్కడో ఏంటో నాది అంటే నేను వచ్చి చూపించాలా అన్నాడు జోక్గా. కాదన్నా నాకు తెలీదు వాళ్ళు ఎవరో ఏంటో. సరే నీకు అయ్యా అక్కర్లేదు కానీ వాళ్ళు వస్తారులే, ఓకే. పొద్దునే మేనేజర్, సార్ జయకృష్ణ ఆఫీస్ అండి, మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారని. సరే వెళితే అక్కడ బాపు గారు వెళ్ళగానే చొక్కా ఇప్పాను. దీంట్లో చొక్కా ఇప్పమంటాడు ఏంటి, ఎవరు వీళ్ళు అంటే ఆయన ఎవరు కూడా తెలియదు, నాకు బాపు గారు కూడా తెలియదు. అంటే
అంటే పేపర్ నాలెడ్జ్ లేదు, బయట ప్రపంచం తెలియదు, కాబట్టి సినిమాలో కనిపించాలి చేయాలి అంతే. హీరో అయిపోవాలి ఓహో అని కాదు, సినిమాలో కనిపించాలి, ఇంత వేషం ఓకే కనిపించాలి అన్నదే మెయిన్. హీరో అవ్వాలనేది లేదు, అది లేదు. అబ్బి అంత ఇది మనకుందని నాకు తెలియదు. వద్దు అన్నదే, ఏదో వచ్చామా 4-5 వేషాలు వేసుకుని వెళ్ళిపోయాం అంతే. సరే తీమని సార్ చొక్కా ఇప్పాను, నువ్వు పో అన్నాడు. ఏం చూసారు? చొక్కా ఇప్పమన్నాడు, ఇప్పాను, చూసాడు, పో అన్నాడు. యాక్టర్ కావాల్సింది డైలాగ్స్ డైలాగ్ చెప్పాలి, అసలు ఏ డైలాగ్ అన్నది అసలు అడగడ వెళ్ళిపోయాను. కన్ఫామ్ అయ్యా, నువ్వే భీముడు అని ఒక క్యాసెట్ ఇచ్చారు. భీముడు అంటారు ఏమిటని అనుకున్నా. సేవడు అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగా, ఏంటయ్యా ఇది అంటే, పెద్ద వేషం ఇది కృష్ణరాజు గారు వేయాలనుకున్నారు, దీనికి ఒక పాట కూడా ఉంది అని నాకు భయం పట్టుకుంది. ఈ క్యాసెట్ ఏంటన్నా, ఇది కన్నడంలో తీశారు, ఇది చూసామంటే నీకు ఒక ఐడియా వస్తుంది. సర్లే అన్నాను, అది చూడాల పక్కన పడేశాను. నాకేంటంటే ఒక అతను చేశాడు, ఓకే బ్రహ్మాండం చేసి ఉండొచ్చు, కానీ చూస్తే డెఫినెట్గా అతని టైపు కాపీ కొడతానా లేదు నేను చేసుకోవాలా కన్ఫ్యూజ్ అయిపోతాను. ప్రతిసారి కంపారిజన్ అనేది చూసుకుంటారు మీరు. అంతేకా మరి అన్నప్పుడు వద్దు అని మనసులో అనుకొని చూడాల. వీళ్ళు అడిగారు, చూసావని. చూశానండి నేను. సరే బాగా చేసుకోవాలి. కృష్ణరాజు గారు అందరు మురళీమోహన్ అందరు ఒక రోజు 2 రోజులు అలాగ ఆ క్యారెక్టర్ ఎక్కడికి పోతే నాకు నాయన చాలా పెద్ద వేషం, మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలనుకున్నాం. పోటీ అప్పుడేంటి మాకు అందరు కుర్రోళ్ళతోనే పోటీ, వాడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు, వీడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు, మనం ఎందుకు తక్కువలో ఉన్నాం, మనం కూడా ఎక్కువ చేయాలి. ఇదే తప్ప యాక్టింగ్ ఇది కాదు, ముందు పోటీ అంతే. వాళ్ళలోంచి మనం గొప్పవాడు అయిపోవాలి. మన ఊరి పాండవుల్లో భీముడి క్యారెక్టర్ పెద్ద పేరు వచ్చింది. ఓవర్ నైట్ రిలీజ్ అయిన 2వ రోజే దగ్గర ఒక 30-40 సినిమాలు స్టిల్ ఇప్పటిదాకా కూడా అదే. తర్వాత నా క్యారెక్టర్ చాలా వేషాలు వేసాను, అన్నింటిలో మంచి పేరు, కానీ చెప్పుకోవడానికి ముద్ద నాకు మనోహర్ పాండవలే చాలా మంచి పేరు వచ్చింది. అలాగా కృష్ణరాజు గారిది కృష్ణ గారితో అయిపోయింది. అది కాంపిటీషన్, అందరూ కొత్త వాళ్ళు, మిగతా వాళ్ళు ఉన్న కృష్ణరాజు గారు ఎలివేషన్ ఆల్రెడీ అప్పటికి తెలుసు ఆయన ఏంటి అనేది. పెద్ద ప్రొడ్యూసర్ కూడా కదా, గోపికృష్ణ బ్యానర్ వాళ్ళది. మరి అట్మాస్ఫియర్ ఎలా ఉండేది? అదేనమ్మా, అది చెప్తాను. పొద్దున రావడంతోనే ఆ డ్రెస్ చేసుకోవడం, మేకప్ లేవు, అవును, ఎండలు ఉంచుకోవడం. అప్పుడు నేను తెల్లగా బాగుండేవాడు, ఈ తెల్లగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎండలు ఉంచుకునేవాడు. బాలు మహేంద్ర కెమెరామెన్ ఒక గంట నుంచి ఉంటాం. ఆ డ్రెస్ ఇలా వాళ్ళ బాబు గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, యాక్ట్ చేస్తున్నాం. ఒకరోజు నాకు షూటింగ్ లేదు, నేను మామూలు ఫ్యాన్ షర్ట్ వేసుకొని జనాన్ని సత్తున్నా. జనం అప్పుడే అలవాటు పడిపోయారు, అప్పుడే అలవాటు పడిపోయారు బాగా. ఇక వాళ్ళందరూ నెడుతున్నా, ఎవరు కుర్రోడు బాపు గారు అడిగారట, మన భీముడు కృష్ణరాజు మన భీముడు అండి ఏంటి ఇంత బాగున్నాడా అంటే భలేవాళ్ళే, అదే చాలా గొప్ప వేషం, అది ఆడికి అది మంచి పేరు వస్తుంది అది అని కృష్ణరాజు గారు అప్పుడే చెప్పారంట. ఆడొక్కడికే మంచి పేరు వస్తుంది అని చెప్పాను. తర్వాత నిజంగా అంత మంచి పేరు వచ్చింది, బాగానే చేసాం. ఇలాగా ఆల్మోస్ట్ అందరూ హీరో బాలయ్య గారు అని, ఇంకా అక్కడి నుంచి సక్సెస్ ఫార్ములా అంటారే, ఆర్టిస్ట్గా ముద్రపడిపోయింది. అన్ని సినిమాలు చేసేవాడిని. కాకపోతే ఎక్కువ 40-50 సినిమాలు 40-50 రోజులు అడిగితే ఆడతో తప్పించుకొని అది ఎంత పెద్ద హీరో వేసాడు ఇటు వచ్చేవాడు. ఎక్కువ సినిమాలు చేయాలి, నెంబర్ లత్తే. 40-50 రోజులు అడిగారంటే మోస్ట్ పవర్ఫుల్ రోలే అయ్యి ఉంటుంది మీకు. నేను అది ఫస్ట్ కొత్తలో అలాగే దెబ్బతిన్నాను. 40-50 రోజులు అడిగి మహా అంటూ 4-5 రోజులు చేసేవాడు, మిగతా రోజులన్నీ అలా ఉండేది, ఊరికి అలా ఉండిపోయి చెప్పేవాడు కాదు, ఇదేదో మనకి అచ్చురాదు అని ఇటు వచ్చేసేవాడు. వాళ్ళు తర్వాత ఎవరన్నా కాదు ప్రసాదబాబు వెయ్యాలి అని ఎవరన్నా పట్టుబట్టి ఇచ్చేస్తే అప్పుడు చెప్పేవాడు. నా పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పండి, కరెక్ట్గా అన్ని రోజులు నేను చేస్తాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరూ జనానికి కూడా అలవాటు పడిపోయారు. ఉన్న రోజు చెప్పడం, అవి చేసుకోవడం. ఒకరోజు ఉన్నా చేసేవాడిని, గంట ఉన్నా చేసేవాడిని, అది కౌంటింగ్ రావాలి నాకు. అలాగా అందరి హీరోలతో చాలా బాగా చేసేవాడు. ఇలాగ ఇంకా శోభన్ బాబు గారితో అయితే ఎక్కువ నేను పిలిచేవాడిని. ఆయనతో ఆల్మోస్ట్ ఎక్కువ నా పేరు చెప్పేవాడు. ఆయన
కృష్ణరాజు గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు వీళ్ళు ముగ్గురు కూడా నా పేరే చెప్పేవాడు. ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను వాళ్ళ మేనేజర్ చెప్పేవాడు, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఏదన్నా ఉంటే అంటే ఏం పర్వాలేదు మేము చూసుకుంటాం, ఒప్పుకోమని ఉంది వాడిని ఇలాగనే వాడు. సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు వీళ్ళు ముగ్గురు. నిజంగా ప్రతి సినిమాలో చేసేవాడు. శోభన్ బాబు గారు చాలా బాగా, ఆయన ఒకసారి నాకు ఇక్కడ మెడ్రాస్లో ఫ్లాట్ ఉంది, అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, అలా అమ్మేసి అక్కడ కొనుక్కుంటాను, ఇక్కడ ఇది అమ్మితే అక్కడ నాకు 2 ఫ్లాట్లు వస్తాయి, నాకు కొంచెం హెల్ప్ అవుద్ది కదా. నేను నువ్వు ఫస్ట్ కొనుక్కున్న ఫ్లాట్ నువ్వు అది అమ్మితే నీ కొడుకు ఒకటి ఉంటుంది ఇక్కడ, నువ్వు నీ మెంటాలిటీ నువ్వు అక్కడికి వెళ్ళి సినిమాను ఇంకో ఏదో చేసి తగలేస్తావు, నువ్వు అక్కడికి వెళ్ళి సంపాదించు, 1 కాదు 10 కొనుక్కో, ఇది మటుకు అమ్మద్దు అన్నాడు. సరే ఏం చేయాలి, ఓకే అని ఇవాళ అది ఉన్నబట్టే మళ్ళీ నేను మెడ్రాస్ వచ్చాను. అది లేదనుకో ఇంకా వచ్చేవాడు కాదు, అక్కడే ఉండిపోయేవాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ లేదు మనకి అంటే అక్కడ వేషాలు తగ్గిపోయింది మనకి, ఎందుకు ఇక్కడ అనవసరం అని ఇటు వచ్చేసాను. ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ సీరియల్స్ వచ్చినాయి, సీరియల్స్ నుంచి రావడానికి అన్నీ ఏవిఎం పెద్ద పెద్ద బ్యానర్లు మొత్తం కూడా నేనే రోజు 2-3 షూటింగ్ చేసేవాడు. సినిమా షూటింగ్ ఎలా చేశానో ఇక్కడ సీరియల్స్ కూడా అలా చేశాను. దీంతో ఏమైనా పెద్ద పెద్ద సినిమాలు నాకు వచ్చినాయి, కానీ చేసే వీళ్ళకి ఆల్రెడీ నేను కమిట్ అయ్యి ఉన్నా. సీరియల్స్ కమిట్ అయ్యి ఉంటే ఇంకా మళ్ళీ సినిమా చేయలేం. అప్పుడు అది కూడా ఆలోచించి ఇంక వద్దులే మన సినిమా వద్దని ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి ఏదన్నా మధ్యలో మొరారి వాళ్ళు ఈ పద్ధతులు అంటే ఇలా ముందే చెప్పేవాడు, నాకు ఎప్పుడు పిలుస్తారో తెలీదు, బట్ వాళ్ళు ముందే చెప్తారు, కానీ నేను అక్కడికి వెళ్ళాలంటే పాపం అలాగే మురారి అలా చేసి అలాగే అప్పుడప్పుడు సినిమా చేసేవాడిని. కొన్ని రోజులు ఆ రకంగా ఈ హీరోలతో నెట్టాం. చాలా మటుకు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వస్తాయో తెలియదు, ఒక్కోసారి నిరుత్సాహం వచ్చేది. ఏం చేయాలి నేను బయటికి వెళ్ళి, సినిమాలు లేవు, సీరియల్స్ లేవు, ఏం చేయాలి, ఏం ఆలోచించడానికి కూడా ఏం లేదు. బయటికి వెళ్ళి కూరగాయలు కొనలేము, మార్కెట్కి వెళ్ళలేము. ఈ పరిస్థితిలో ఎలా బతకాలి, కుటుంబాన్ని ఎలా నెట్టాలి అన్నది అదొక ఆలోచన బాగా ఉండేది. సరే వచ్చిన దాన్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ప్రతి రూపాయి చేసుకుంటూ ఇంకొకరి దగ్గర మనం చేసి ఆపకుండా ఉండాలి. దేవుని ఒకటే అడిగేవాడిని, వెళితే నన్ను తీసుకెళ్ళిపో, ఒక్కరి దగ్గర చేయి చాపి మటుకు పెట్టే పరిస్థితి నన్ను ఉండవద్దు. ఇంకా కోట్లు అడిగేవాడు కాదు, ఇళ్ళు అడిగేవాడు కాదు, ఇది ఒకటే ఆయన్ని కోరుకునేది. ఎప్పుడు దేవుడి గుడికి వెళ్ళినా ఇలా అడిగేవాడిని. దేవుడు అలాగే ఎవరి దగ్గర చేసి ఆపనివ్వకుండా నేను హ్యాపీగా వెళ్ళాడు. ఈ లోపల నా కొడుకు నా చేతికి వచ్చాడు. ఇక వాడు ఉండి ఒరే డాడీ ఇంక వద్దు, ఎన్నాళ్ళు పడ్డారు, ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, ఒరే వస్తే చేస్తా, రాకపోతే మటుకు నేను ఎవరిని అడగను, ఇంట్లోనే ఉంటాను. సడన్గా ఒక రోజు అంటే మా వాడు డాడీ నాకు ఇప్పుడిప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి, బిజినెస్ ఇప్పుడు డెవలప్ అవుతుంది, మీరుంటే నాకు సపోర్ట్ ఉంటుంది, పిల్లల్ని మీరు చూసుకుంటారు, నేను బిజినెస్ డెవలప్ చేసుకుంటాను. ఇంకా అప్పుడు మెంటల్గా డిసైడ్ అయిపోయాను, ఇంకా వద్దు సినిమా ప్రపంచం. వచ్చినాయి ఈ మధ్య చిన్న చిన్న గెస్ట్ వేషాలు, ఒకరోజు వేషాలు తెలుగు వచ్చినాయి, చాలా వచ్చినాయి, చెప్పేసేవాడిని. అయిపోయింది, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశాను అన్నారా? ఫుల్ స్టాప్ పెట్టేశాను ఆల్మోస్ట్, వద్దనుకున్నా. ఇప్పుడు నా ప్రపంచం పిల్లల ప్రపంచం, చాలా హ్యాపీగా మనోడు మనవరాళ్ళు తాత తాత అని పిలుస్తూ ఉంటే తాతయ్య తాతయ్య అన్న పిలుపు ఉంటుంది చూసారా, సూపర్. సో టైం అంతా అలా గడిచిపోతుంది బాగా. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం టిఫిన్లు బాక్సులు ఇవ్వాలి, అది కూడా వాళ్ళకి ఏం పెట్టాలి, వాళ్ళు ముందే అడుగుతారు, అరే మీ ఏం కావాలరా మీకు అంటే వాళ్ళు ఏదేదో చెప్తారు. ఈ ఇప్పుడు లేటెస్ట్ ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి కదమ్మా, నూడిల్స్ పాస్తా, అవి మటుకు ఇవ్వను. తింటే ఇడ్లీ తిను, దోశ తిను, పూరి తిను అని. మరి దానికి ఎందుకు మమ్మల్ని అడుగుతారు, అదే పెట్టండి అంటాడు.
దాంతో అది టైం పాస్ బాగా మాకు. వాళ్ళతో పిల్లల్లా కలిసిపోయి అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇదేమ్మా ప్రపంచం. మీరు వెరీ ఇనీషియల్గా నా ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పారు అసలే నన్ను గర్విష్టి అనుకునేవాళ్ళు. అది ఎంతసేపు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటాం, ఎదుటి వాళ్ళకి అది అహంభావమో గర్విష్టో ఇంకోటో అనుకున్నప్పటికీ మనకి లాభమేమో కాకుండా నష్టపోయేది చాలా ఉంటుంది కదా. 100% ఉంటుందమ్మా. అది మనకు తెలియదు. అంటే ఈ గర్విష్ట అనుకుంటున్నాను చూసారా, వాళ్ళకి తెలియదు అది. అవును, వాళ్ళ ప్రపంచం వాళ్ళదే. కొంచెం చదువుకొని మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మనం అలాంటి వాళ్ళని ఎలా బతకాలి అందుకే వీళ్ళు ఇంత సక్సెస్ అయ్యారు అన్నది కూడా నేను నేర్చుకున్నాను వాళ్ళని చూసి. కానీ మనం వాళ్ళ కాదు, ఆల్రెడీ నేనేంటో తెలిసిపోయింది. ఇంకెందుకు అదే చేసేద్దాం, మెయింటైన్ అవుతాం, అలాగే మెయింటైన్ అయిపోవడం. చాలా వరకు రిజర్వ్డ్ ఇంట్రోవర్ట్ అవన్నీ మళ్ళీ వేరే. మీరు అనుకున్నట్టుగా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, నేను మిగతా వాళ్ళ దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు, అందులోనూ మొహమాటం ఎక్కువ, ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా గిరిగీసుకొని అందులోనే ఉండడం స్టార్ట్ చేశారు. అవును. కాకుంటే ప్రసాద్ బాబు గారు ఎందుకని అలా ఆ ఫేజ్లో అలాగే ఉన్నారు అనేది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు. అదే వాళ్ళు అలా అర్థం చేసుకున్న వాళ్ళు 100% చిరంజీవి. పొగరబోతులాగా గర్వంగా ఉండేవాడు కదా అని ఒంగోలు వాళ్ళకి అంతే లేరా అనేవాడు. మళ్ళీ అంటే తను ఒంగోలు చదువుకున్నాడు, అలాగా ఎక్కువ తను చాలా బాగా అతను సరదాగా ఉండేవాడు. కాకపోతే కొంత మనుషులు చూసినప్పుడేమో మరీ నటించడం అంటారు చూసారా తెర వెనుక, అది చూస్తే నాకు అసహ్యం వేసేది. వారితో సరిగ్గా మాట్లాడేవాడు కూడా కదా. ఇప్పుడు ఒక పక్క మిమ్మల్ని తిడుతూ వెనకాల మీరు రావటంతోనే మీ కాళ్ళకు దండం పెడుతుంటే ఎలా ఉంటుంది? పెద్ద ఆర్టిస్టులు, ఒక పెద్ద ఆయన అయితే సరే ఎలా ఉంది సినిమా చూశారు కదా, అబే బోరే చెత్త, దండారెడ్డి బో సూపర్ అండి మీ సినిమా, ఎలా ఉంటుంది మనకి పక్కనే నేను మళ్ళీ మీరేం చెప్పలేరు, ఏమంటాం చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన, ఏమంటాం మనం ఇంత నటించాలా, తెర మీదే కాదు ఇది ముందు నేర్చుకోవాలి. 56 ఏళ్ళు వచ్చి ఇంకా ఏం నేర్చుకుంటాను చాలే అన్న దీనికి కూడా వచ్చాను నేను. ఈ ఎక్కువ ఇన్సిడెంట్లు చూసిన దగ్గర నుంచి ఒక రంగా సినిమా మీద కూడా నాకు అసహ్యం పుట్టింది. ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను కదా, ఎక్కడో 2-3 ఉంటారు నాలాంటి మూర్ఖులు ఉండొచ్చు, ఈ వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు తెర మీద ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేయాలి అనుకున్నట్టుగా ఎక్కువ మంది ఆర్టిస్టులు, ఎక్కువ మంది డైరెక్టర్స్ వీళ్ళందరితో కూడా నటించాలి అనే ఒక ఫీల్ అలా ఉండేదా మీకు? అది డైరెక్ట్ వీళ్ళతో నాకు ఎవరన్నా ఒకటే, రామారావు గారు అవ్వచ్చు, నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, వాళ్ళతో మామూలుగానే యాక్ట్ చేసేవాడు. ఈయన చాలా గొప్ప ఆర్టిస్టు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది కాదు. అది చెప్పానే లోపల వాడు ఇది చేశాడు. మామూలు జనరల్గా మటుకు మనం ఎక్కువ సినిమాలు చేయాలి, నెంబర్ ఆఫ్ డైరెక్టర్ల దగ్గర చేయాలి, ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ ఉంటుంది. అది నేను నేర్చుకోవాలి. ఆయన బాలచంద్ర గారితో నేను చేసినప్పుడు అంతులేను కదా నేను చేసింది. ఆయనతో ఎక్కువ కెమెరా పక్కనే ఉండేవాడు, బయటకు అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఆయన చూసి నీకేంటి డైరెక్షన్ ఇంట్రెస్ట్ అన్నాడు. లేదు సార్ ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా, అది చూస్తున్నానండి. మరి ఆర్టిస్ట్ అవ్వారా డైరెక్టర్ అవ్వారా? ఆర్టిస్టే సార్, నేను ఫస్ట్ ఆర్టిస్ట్నే, కానీ డైరెక్షన్ మటుకు నేను ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది, అది నేర్చుకోవాలి నాకు ఉందండి. సరే భవిష్యత్తులో నువ్వు డైరెక్ట్ అవుతావు అని ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవాలని ఫస్ట్ నుంచి నాకు కోరిక. కొంచెం సినిమాల గురించి ఆ రుచి మెల్లిమెల్లి చూస్తున్నాం. వీటన్నిటికి ఏది బెటర్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ అన్నది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క టైప్గా తీస్తున్నాడు. వీళ్ళతో మనం ఏదన్నా నేర్చుకుంటే భవిష్యత్తులో మనకి ఇది వేషాలు రాకపోతే డైరెక్టర్ అవుదాం అన్న ఆలోచన నేర్చుకుంటూ ఉన్నాం. రాసుకునేవాడిని ఇంటికి వచ్చి, ఈ టైప్ ఆఫ్ షాట్ ఇలా తీశాడు అని రాసుకునేవాడిని, ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆయన అన్నాడు డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని రోజులు నీకు బోర్ కొడితే డైరెక్షన్కి వెళ్ళిపో, డెవలప్ అవుతావు, నువ్వు ఇంట్రెస్ట్ ఉంది నీకు తప్పనుందా అని. ఇంకా ఆయనతో బాగా చనువు అలవాడేది. అక్కడి నుంచి ప్రతి షాట్కి నన్ను పిలవటం, కూర్చోవడం.
నాకు బ్రెయిన్లో నేను మళ్ళా సాహస బాలని ఒక మెంటల్ వాళ్ళ మీద మెంటల్ హ్యాండ్గా మా అబ్బాయిని కూడా కలిపి ఒక 4 పిల్లల్ని తీసుకొని ఒక టెలిఫిల్మ్ లాంటివి తీశాను. అప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఉన్న షార్ట్లు అప్పుడు నేర్చుకున్నాను కదా, ఆ షార్ట్లన్నీ తీసుకునేవాడిని. మేము అంతులేని కథకు ఒక షాట్ తీరాపోయాం. అప్పుడు అంటే బ్యాక్ సైడ్ నుంచి కెమెరా వస్తే వంటగది, హాలు, బయట వరండా ఒకటే షాట్. అప్పుడు అది టేకుల మీద టేకులే ఇంకా ఆయన వల్ల కాక కట్ చేశాం. నేను ఆ షాటు 4 hours 5 hours పెట్టుకొని ఒకటే షాట్ తీసాను మొత్తం. ఆర్టిస్టులు ఏమో టేకుల మీద టేకులు తింటున్నారు, ఈ మెంటల్ హ్యాండ్ వాళ్ళు కరెక్ట్గా ఏం చెప్పామో అదే చేస్తూ ఉన్నారు అన్ని టేకుల్లో కూడా. ఫోకస్డ్గా ఉన్నారు వాళ్ళు ఫోకస్డ్గా ఉన్నారు. అప్పుడు ఇంకా నేను అనుకున్న ప్రతి శ్రీధర్ అని ఒకరు, బాలచంద్ర గారు, రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి, వీళ్ళు ఏం తీసేవాళ్ళు అనుకొని ఆ సీన్ అలా షాట్లు కాపీ కొట్టాను. దానికి బంగారు నాకు బెస్ట్ అవార్డుగా వచ్చింది. కానీ సినిమాకి చేయలేకపోయాను. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సినిమాలు దగ్గర ఒక్కొక్క ఇది రేపు వర్క్ చేద్దాం అనుకున్న దగ్గర మటుకు నేను చెప్పేవాడిని, ఇలా తీస్తే మనం ఇవాళ ఫినిష్ చేయొచ్చు, ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి, నా స్వార్థం. ఇంకో సినిమా ఉంది అక్కడ. పొద్దునే ఉండే పాలకుల్లో ఉన్నాను. డైరెక్టర్ ఉండి రేపు పొద్దున్న తీద్దాంలే అన్నారు. కాదు, ఇలా చేద్దాం, బాగోకపోతే మనం చెన్నైలో చేసుకుందాం. సినిమాకి అదే హైలైట్, ఆ షాటే సన్సెట్ ఇది, అది నేను చచ్చిపోవటం అలాగా తీసాం. అప్పుడు ఇలాగ అప్పుడప్పుడు ఇలాగ పిచ్చి అంటారే, తేడాగా ఉందిరా అని డైరెక్టర్ అంటే నేను ఇలా చేద్దాం అని చెప్పి మధుసూదన్ గారని పెద్ద డైరెక్టర్, వి మధుసూదన్ గారు, ఆయనతో ఫస్ట్ కృష్ణరాజు గారు శివమెత్తిన సత్యం సినిమా పేరు. నేను లోపల కొత్త కదా, మధుసూదన్ పెద్ద డైరెక్టరు అని కృష్ణరాజు గారు చనువు, మధుసూదన్ గారు నాకు అసలు తెలియదు ఎవరో కూడా. ఆయన హాయ్ 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 అంట సెట్ లోపలికి వెళ్ళిపోయారు. నేనేంటే 1 and 2 ఇచ్చింది వాళ్ళకి ఆ బ్రేక్లో, ఆ 1 and 2 చేసి వెళ్ళిపోవాలి. హాయ్ అని వెళ్ళిపోయాను, డ్రెస్ వేసుకున్నాను, మేకప్ అలా ఉంది. సీనయ్య అసోసియేట్ డైరెక్టర్, ఫైల్ ఇట్ అనేది చూసుకున్నాను, డైలాగ్ తీసుకున్నాను, రెడీ అన్న. వచ్చాడు ఆయన మధుసూదన్ గారు లోపల. డైలాగ్ చూసుకున్నావా? చూసుకున్నాను. ఓకే రెడీ, స్టార్ట్ కెమెరా అన్నారు. 2 లైన్లు 4 లైన్లు చెప్పేశారు, కట్ అన్నారు. ఏ సార్ అన్న డైలాగ్ చూసుకోండి, బాగా చెప్పానే. మనకు అది మన సైడ్ అంటే అసలు ఏం చెప్పాడు, ఏ తప్పు ఉండదు, ఆ దీంట్లో ఉన్నాం మనం. బాగా చెప్పానే అన్న, ఏ డైలాగ్ చూసుకో. ఎంత సీరియస్, నాకు డంగ్ అని అయింది, తేడా వచ్చింది అని భయం వేసింది. సినయ్య ఏంటి దొబ్బుతున్నాడు, డైలాగ్ ఏంటి, నువ్వు డైలాగ్ చూసుకో. ఆయన పెద్ద ఆయన కూడా చూసుకుని ఏం లేదు వెళ్ళాను. సార్ రెడీ అన్నాను, మళ్ళీ అదే డైలాగు 2 లైన్లు చెప్పారు, కట్. డైలాగ్ చూసుకున్నావా? ఏదో తేడా ఉంది, 4, 5 అయిపోయింది. ఇక అసలు అప్పుడు టేక్ 1 ఆర్టిస్ట్ అంటే గొప్ప. అప్పుడు టపటపట వెళ్ళిపోయేవాడు అసలు. ఏంటి 5 టేకులు అయిపోయినాయి, ఏం చేయాలో. 5 నిమిషాలు నాకు టైం ఉన్నాను, బయటికి వెళ్ళాను. కృష్ణరాజు గారు ఆయనతో ఒక ఫీట్ ఉంది, ఆ ఫీట్ మీద చేతుల్లో పెట్టుకుని 355 సిగరెట్ ఉంటుంది ఎప్పుడు, అది తీసుకొని సిగరెట్ వెలిగించేసి టపటప కొడుతున్నాను. ఏంట్రా కొత్త అలవాట్లు అన్న. ఏదో తేడా ఉంది, కొత్త అలవాటు కాదు, నాకు దుబ్బుతున్నాడా, నాకే టైం అవుతుంది. అరే ఆయన ఎవరో తెలుసా నీకు? నాకు తెలీదు, డైరెక్టరు, చాలా పెద్ద డైరెక్టరా, నాగేశ్వరరావు గారిని ఇలా పోయించాడు. నువ్వేంట్రా హాయ్ అని లోపలికి వెళ్తాను. అదే నా తప్పు, ఓకే నాకు వదిలేండి ఇంకా అని నేరుగా వెళ్ళి ఫైల్ ఇటీసాను అన్నాను. ఫైల్ తీసుకున్నాను, ఆయన కాళ్ళ పెట్టి అక్కడ కాళ్ళ దగ్గర కూర్చొని ఇప్పుడు డైలాగ్ చెప్పండి అన్న. నేను చెప్పేది అవును తప్పు అంటున్నారుగా, చెప్పండి ఇప్పుడు. ఏడ్చేవాలే పోయి డైలాగ్ చెప్పు. సింహం కుందేలు దగ్గరికి కాళ్ళ దగ్గరికి కూర్చుంటే ఎలా నవ్వుద్ది, ఒక ముసి నవ్వుడు. ఎరా ఇప్పుడు వచ్చావు కాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలాగు కావాలి. నేను తప్పులు చెప్పా, ఒత్తులు లేవు, దీర్ఘాలు లేవు, ఏదో చెప్పాను అంతే. ఆ డైలాగ్ మొత్తం తప్పు చెప్తున్నాడు. కట్ అని
నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఈయన సీనయ్య వచ్చి ఆడు మొత్తం తప్పులు చెప్తున్నాడు డైలాగులను. అది వేరే షూటింగ్, నువ్వు డబ్బులు చూసుకో, డబ్బులు చెప్పుకో, డబ్బులు చెప్పు. వెళ్ళిపోయా. ఒక చిన్న పని అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి చిన్న హామం అంటారే, మనకు లోపల ఏమి లేవు, మనం ఏం తప్పు చేసాం మన ముందు తెలుసుకోవాలి కదని ఇది ఆయన అహంగాన్ని మనం తగ్గించాలి. మనకి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఎక్కడికి ఓకే పోలేదు ఫస్ట్ టైం మాట నేను. అది సరదాగా అది అయిపోయింది. తర్వాత ఆయన డైరెక్షన్ ఇంకోసారి చాలా సినిమా చేశాను. ఆయన ఇంకా అప్పుడు గేజ్ అయిపోయింది పెద్ద ఆయన. పల్లెటూరు విలేజ్ నర్సాపూర్ దగ్గర 2 days అడిగారండి మసూర్రావు గారు. 2 days ఏంటయ్యా, పైగా నర్సాపూర్ ఇక్కడైతే 3 సినిమాలు చేసుకుంటాను నేను, మీరే వెయ్యాలంట, మీరు తప్ప ఇంకెవ్వరిని వద్దంటున్నాడు, ఏం చేస్తారో నాకు తెలియదు, 2 days కావాలని. సరే ఫోను ఇవ్వండి మాట్లాడాను. అరే అది 3 రోజులు చేయాలరా, నువ్వు బిజీ అని నాకు తెలుసు, 2 రోజులు చేసి వెళ్ళిపో. కాదు సార్ ఇక్కడ ఆల్రెడీ కమిటీ ఉన్నానండి, మీరు సడన్గా అడుగుతున్నారు, నాకు తెలియదు, ఏం చేస్తారు రా అని. సరే ఇక్కడ చెప్పేసా, ఆయన వస్తే మీ షూటింగ్, లేదంటే ఇలా ఉంది పెద్ద ఆయనతో మటుకు నేను చెప్పలేను అని వెళ్ళిపోయాను. పొద్దున్న వెళ్ళడంతోనే 7ంటికి ఎప్పుడు వెళ్ళిపోయాను లొకేషన్కి. ఏంట్రా 2 రోజులు ఉండలేవా అని. కాదు సార్ వీలైతే సీన్లు చూసుకో ఒకసారి అన్నాడు. చూసి 7-8 సీన్లు ఉన్నాయి. వాళ్ళు మ్యాక్సిమం 2-3 ప్లాన్ చేసుకుంటారు, 4 ఏమో. సరే స్వామి గారు ఏం చేద్దామన్నాను, చేసేద్దాం కానీ విఎస్ఆర్ స్వామి గారు ఆయనతో బాగా ఇంకా చదువు నాకు, చేసేద్దానే ఎంతవరకు అవుద్ది తర్వాత చూద్దాంలే అన్నాడు. ఆయన భరోసా ఇచ్చాడు. ఫస్ట్ షార్ట్ లెంత్ షార్ట్ పెట్టాడు, ఒకటే సీన్ ఒకటే షాట్. కాంచన గారు నా వైఫ్ క్యారెక్టర్. అసలు ఆవిడ చాలా పెద్ద ఆర్టిస్ట్ అప్పటికే, మేము బచ్చాడు వైఫ్. మళ్ళా ఏదో రంగులు సున్నం పూసారు, అయిపోయింది, పెద్దవాడు అయిపోయారు, ముసలం అయిపోయాం అప్పటికి. సరే మధ్యలో అక్కడ డైలాగు ఆవిడ రాల పాపం, ఫైల్ తీసుకుని ఇస్తే కొట్టాడు. నేను దగ్గరికి వెళ్ళి ఫైల్ అన్ని తీసి ఆయన ఒళ్ళో పెట్టి, ఆవిడ మా దృష్టిలో దేవత. మాలాంటి ముందు ఆయన ఫైల్ తీసుకొడితే ఏంటండి మీ వయసు అయిపోయింది అంటే ఎవరు మళ్ళీ వెనకుండా మెల్లిగా చెప్పాలి, వయసు ఏం చేద్దారా, నువ్వే పంపించాలి, నువ్వే సాయంకాలం కాదు రేపు కాదు ఎల్లుండి ఉంటా, సరేనా మీకు ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు. మీరు రిలాక్స్గా కూర్చొని ఎన్ని తీస్తారో అన్ని తీయండి స్వామి, వీడు తీస్తాడు కానీ నేను బయట కూర్చుంటాం. వెళ్ళిపోయాడు. సరే స్వామి గారు ఏమయ్యా ఏం చేద్దామన్నాడు. చేద్దామని అన్న, ఆయన లేకుండా చేద్దానండి, ఆయన అన్న ఇచ్చాడుగా అభయం అని. అమ్మ నేను చేస్తాను ఏమనుకోద్దమ్మా, పర్లేదు బాబు చేద్దాం, ఆ ఫైల్తో కొట్టించుకోవడానికి ఇది బెటర్ కదా అన్న. దీంట్లో పాపం ఆవిడ బిక్క తెచ్చిపోయింది పాపం, అంత పెద్ద ఆవిడ అంతమంది ముందు. సరే టపటపట 4ంటికే అన్ని సీన్లు అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వామి గారు ఏం చేద్దాం, ప్యాకప్ చెప్పు. నేను చెప్పను, నువ్వు చెప్పు. అది కూడా చెప్పరు ఆయన. కాదు ఆయన చెప్పడానికి, ఆయన చెప్పాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎప్పుడు 2 రోజుల ప్లాన్, మేము అయిపోయింది ఏం చేద్దామంటే నువ్వు వెళ్ళి చెప్పు. సో మెల్లికి వెళ్ళి కాడ దగ్గరికి వచ్చారు. సార్ ఇప్పుడు సీన్లు ఏమైనా మిగిలితే మరి, కాదురా ఇవాళ ఎంతో లేట్ అయితే అయింది, నువ్వు పొద్దున్న షూటింగ్ అంటున్నావు కదా, చేసి వెళ్ళిపో, అది మ్యాక్సిమం అయిపోవచ్చండి. అయిపోవచ్చు ఏంటి, అదే అండి లాస్ట్ సీను చేస్తున్నాను, అప్పటికే లోపల అయిపోయింది, లాస్ట్ సీన్ చేస్తున్నాను అందుకని. అంటే మొత్తం చుట్టేసావా సార్, చూడండి లేదంటే స్వామి గారిని అడగండి, లేదంటే మనం మళ్ళీ చేద్దాం ఆ డబ్బంతా నాది అని చెప్పా. సర్లే చేసావు కదా, చేసేది. స్వామి ఏంటి అన్నాడు, మీకన్నా బాగా తీసాడు అన్నాడు ఆయన చనువు మీద. అంత మహానుభావుడు ఆయన కదా, మామూలు జనరల్గా ఆయన వాడుకున్న ఫ్రెండ్స్తో అన్నారు. ఆ తర్వాత అలాగే చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ
చెప్పేవాడు. ఏదైనా మన తేడా కొట్టుద్ది అనుకుంటే వాడు బాబు ఇలా చేసుకుంటే బెటర్ ఏమో అని అలాగే డైరెక్షన్ చేశాడు. ఓన్గా మటుకు ఎప్పుడు చేయరా, అంత అవకాశం రాల. తర్వాత ఓన్ సినిమా మా ఇంటి ప్రమాణం సినిమా చేశారు. దాంట్లో చంద్రమోహన్, నూతన్ ప్రసాద్ అందరూ యాక్ట్ చేశారు. చిరంజీవి కూడా యాక్ట్ చేశారు, శరత్ బాబు యాక్ట్ చేశారు, అందరూ యాక్ట్ చేశారు. దాని తర్వాత సినిమా చేద్దాం అనుకుంటే అది ఎట్లా ఫ్లాప్ అయిపోయింది. ఇక మా చేతులు మా ఆవిడ ఉండి ఇంకా చాలు చేసిన చాలు, చేతులు కాల్చుకుని చాలు ఆపేయడానికి. ఇంకా అది దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత ఇదేం టెలిఫిలిం కదా అని చేశాను అన్నమాట. దాని తర్వాత అప్పుడు ఏం చేసామంటే ఉదయం పొద్దున ఆ 4 పిల్లలకి నేనే స్నానాలు చేయించడం, నేనే వాళ్ళకి డ్రెస్సులు వేయటం. వాళ్ళ పేరెంట్స్ అనేది గ్లాస్ మంచిళ్ళు ఎవరండి వీళ్ళు ఇంట్లో మాకు, అసలు మీతో ఇలా ఎలా చేస్తున్నారు నా సౌండ్ వినగా నా వైపు తిరిగేవాడు. ఒక ట్రాలీ షాట్ పెట్టాను పెద్దది, ఈ చివరి చివరి దాకా. ఫస్ట్ ఒకడు డోలకు వాయిస్తుంటాడు, ఒకడు హార్మోని వాయిస్తుంటాడు, మోతారు ఒక కొండ మీద పట్టుకుని ఒకటి తబలా వాయిస్తాడు. ఇలా గోడ పైన అన్నమాట, కింద అడ్డైతే పడిపోతారు. కూర్చోబెట్టాలి వాళ్ళని. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాను, షార్ట్ తీస్తున్నాను. ఈ లాస్ట్కి ఎవడో బాయిగాడు కాఫీ ఇచ్చాడు, అడ్డు కొట్టాలి. జనం అక్కడి నుంచి ఒక 100 మంది 200 మంది జనం వస్తూ ఉంటారు ఫైట్కు ఈడ మీదకి. వీడు చూసి ట్రాలీ వచ్చేస్తుంది, వీడు అని అంటున్నానండి. అది చూసి ఇలా పడేసాడు, ఆ కోపం గ్లాస్ పడేసాడు, షార్ట్ టకటకట వాయిస్తున్నాడు. ఉన్నాయి వీళ్ళు ఇంత కళాకారులు ఉన్నారా బాబు అని చెప్పి ఇలాంటి బాగా హెల్ప్ అయింది వాళ్ళ దగ్గర చేయటం వల్ల, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేయటం వల్ల అర్థం చేసుకోవడం అనేది. దానివల్ల వాళ్ళు మెయిన్గా ఆ పిల్లలు నాతో పాటే పడుకోబెట్టేపోను ఈయన చేసి పొద్దున 7 గంటల రాత్రి 1 గంట 2 అయినా యాక్ట్ చేసేవాడు, ఏమి నిద్రపోయేవాడు కాదు. ఆ తర్వాత సినిమా అయిపోయింది, టెలిఫిలిం మొత్తం అయిపోయింది. ఇంటికి వచ్చిన వారం రోజులు అన్నం తెలియదు, నిద్రపోతా ఉన్నాను, ఏం తీసుకునేవాడు కాదు. ఆ వారం రోజులు పడుకోవటమే. మా ఆవిడ లేపేది, అన్నం వండి అంటే పెట్టు అంతే, పడుకున్నాడు. 7 రోజులు చెప్పింది నేను మామూలు అయిన తర్వాత, ఇంకెప్పుడు మీరు డైరెక్షన్ చేయబాకండి అని. యాక్చువల్గా ఆ సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఆ సాహస బాలలు అంటే మా అబ్బాయి ఇదమ్మా మెంటల్ హ్యాండ్, అందరికీ పెద్దడు. వాడిని మాతో పాటు ఏదైనా వాడిని కూడా ఒక కళాకారు చేయాలని చిన్న ఆశ ఉండేది. వాడికి ఏమి మాటలు రావు, ఏమీ రావు. అనుకోకుండా స్కూల్ వాళ్ళు ఢిల్లీ తీసుకెళ్తున్నారు. వాడికి మాటలు రావు, ఏమి రావు, వాడు ఢిల్లీ వెళ్తున్నాడు. నేను ఇన్ని ఉండి నేనేం చేయలేకపోవటం ఏంటి అన్నది స్టార్ట్ అయిపోయింది. సరే అప్పటికప్పుడు వాళ్ళు ముందే 1 నెల ముందు చెప్పారు ఈ ప్రోగ్రాం అంతా కూడా మేము చూసుకుంటామండి జాగ్రత్త. అంటే నేను ఈ లోపల ఏం చేశానంటే వచ్చిన కథ ఒకటి అనుకొని ఒక దీంట్లో ఒక చిన్న దీంట్లో 4 కుటుంబాలు, ఆ కుటుంబాలు 4 పిల్లలు అలాగే పుడితే వాళ్ళు సాధించి గ్యాలంటరీ అవార్డు తెచ్చుకుంటారు. దీంట్లో మన నాగబాబు, మురళీమోహన్ కలెక్టర్, సోమయాజులు, ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ యాక్ట్ చేశారు. ఈశ్వరరావు అందరూ ఆల్మోస్ట్ అందరూ యాక్ట్ చేశారు. అప్పుడు నా కోరిక ఏంటంటే ఎలాగైనా సరే నేను నంది తెచ్చుకోవాలి, వాడు ఢిల్లీ వెళ్తే నేను నంది తెచ్చుకోవాలి, నేను అవార్డు తెచ్చుకోవాలి దీని నుంచి అని ఆ కసితో చేస్తే బంగారు నంది వచ్చింది. చిన్న తృప్తి. బట్ వాడు లేకుండా పోయాడు అంతే, అదొకటి. వాడికి ఏమిటంటే ఎండల్లో బాగా క్రికెట్ ఆడిచ్చారు, హాస్టల్లో వేశాను మే నెలలో కరెక్ట్గా. వడదెబ్బ, హార్ట్ స్ట్రోక్, స్పాట్ అవుట్. ఎంత ఏజ్ అప్పుడు? అప్పుడు 30 ఉంది. 30 years. 30 years వరకు అప్పటికి మీరు అదే చెప్పాను నేను, దేవుడు నేను ఉన్నగాని విడిపోవాలి, రెండో కోరిక. అలా అనుకున్నారా? అనుకున్నాను, మనసులో అనుకున్నాను. అంటే వాళ్ళు చూస్తారో లేదో ఒక స్థలం కూడా నేనేం చేశానంటే మా అబ్బాయి మా అమ్మాయి పేరు కూడా కొంచెం ఇచ్చి, ఇది నాకు గోపిరాజు రమణ గారు చెప్పారు. ఏమంటే మనం ఎంత ఇదైనా రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూడవచ్చు చూడకపోవచ్చు, వాళ్ళ పేరుని ఏదో కొంత ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కాస్త అన్నం పెడతారండి అని. సరే మన పిల్లలు మనకు గొప్ప, ఆయన ఇచ్చిన సలహా మంచిదే కదా. అప్పుడు ఏం చేశారంటే మా అబ్బాయికి మా అమ్మాయికి కొంచెం 100 గజాలు 100 గజాలు ఇచ్చి వాడి బతుకున్నంత వరకు వాడికి తిండి పెట్టాలి అని షరతు పెట్టి, ఈ లోపల అనుకోకుండా ఇల్లు కట్టడం అయింది. ఓకే,
వాడి అప్పుడే పోయాడు వాడు కూడా. అది అదొకటే బట్ దేవుడిని అప్పుడే అనుకున్నాను, నేను ఉన్నా కానీ వీడు పోతే థ్యాంక్స్ చెప్తాను అని, అంతే. అలాగే అది మనకి ఇప్పుడు వింటూ ఉన్నప్పుడు మీరు తలుచుకున్నప్పుడు కూడా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాకపోతే మన చేతుల్లో ఏం లేదు ఇంకా. అది ఆడు ఇక్కడే ఎంతసేపు ఇక్కడే పడుకుని చిన్నప్పుడు ఆడి గుండెల మీద అలా వేసుకొని. కానీ మా నాన్న అంటుండేవాడు, ఒరే వీడు పెద్ద అయ్యకుంది నువ్వు బిజీ అయిపోతావురా. అప్పుడు అది ఏమీ లేదు నాకు, నీకు మంచి ఇది వద్దురా అన్నాడు. తర్వాత మనకి అనిపించింది మనల్ని ఓదార్పు కోసం ఇలా అంటుంటారులే అనుకునేవాడిని. బట్ నిజం ఫ్యాక్ట్ కలిసి వచ్చాడు. ఆడు ఉన్నంతకన్నా ఎక్కడ చూసినా డబ్బు, ఎక్కడ చూసినా బంగారు పడగాలి మొత్తం అన్నీ ఏ టు జెడ్. యాక్చువల్గా ప్రాబ్లం ఎందుకు ఎలా వచ్చిందంటారు? అదేనమ్మా ఎండ ఎఫెక్ట్. అంటే నేను అక్కే కూతురు అయ్యేసరికి అక్కే కూతురు చేసుకున్నాను, అది ఎఫెక్ట్. మనకు అప్పుడు తెలియదు, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే అనుకున్నారు అక్కే కూతురుని ఇవ్వాలని. ఒక సాడ్ ఇన్సిడెంట్స్, వెరీ సారీ మీతో మళ్ళీ వాటి గురించి. సహజం, అది సాగు పుట్టుకలు అనేది కామన్. నిజమే. కాకపోతే మీరు అనుకున్న దేవుడిని కోరుకున్న కోరిక ఉంది చూడండి, అది ఒక తలకు మించి భారం అయిపోయింది. ఇంతకు మించి నేనేం చెయ్యలేను. ప్రపంచం చూస్తున్నాను కదమ్మా, బయట ప్రపంచం చూస్తున్నాను, వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారో, తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతుంటారో బయటికి చెప్పుకోలేరు, బయటికి తీసుకెళ్ళలేరు వాడిని. అది నాకు బాగా ఉండిపోయింది. అందుకని వాడిని సినిమా తీసుకెళ్ళేవాడిని, ప్రతి సినిమాకి వాడిని మీతో పాటు వచ్చేవాడు ప్రతి సినిమాకి తీసుకెళ్ళిపోయేవాడిని. వాడికి డ్రెస్సులు, మంచి మంచి డ్రెస్సులు ఇష్టం. ఇప్పుడు మీరు మంచి డ్రెస్ ఇలా వేసుకున్నారు కదా, దగ్గరికి షేక్ అండి చాలా బాగుంది అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటాడు. సాధువులంటే మహా ఇది శాస్త్రంగా పడిపోతాడు. సాధువు డ్రెస్ చూస్తే, పోలీసు డ్రెస్ చూస్తే ఇలా అంటాడు, సెల్యూట్ చేస్తాడు. అది మనకు చెప్పింది కాదు. మీరు చుట్టాలే ఎవరైనా వచ్చారనుకోండి, వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు. మిగతా మా పిల్లలు ఎవరికి రాదు, తెలియదు. ఫ్యాను, లైటు అన్నీ ఆఫ్ చేసి బయటకు వస్తాడు, రూమ్లో ఎవరు లేకపోతే. వాడి ఎన్ని సిస్టమ్. నేను భ్రష్ట స్వామి అంట, వాడి చికెను ఫిష్ తినేవాడా అడుగుతాడు వారానికి 2 సార్లు. వాడికి ఎప్పుడైనా అడిగితే తెప్పించి ఇచ్చేవాడు. మీరు తినరు? నేను తింటాను, మేము తింటాం, అందరూ తింటాం. బట్ వారానికి 2 సార్లు అంతే. వాడు అడిగితే మళ్ళీ ఎక్స్ట్రా. ఇలా అనుకుండేవాడిని. మేము మంత్రాలయం కాకుండా బ్రహ్మం గారు మఠానికి తీసుకెళ్ళా పిల్లలందరూ. తీసుకెళ్తే బ్రహ్మం గారి దగ్గర దండం పెట్టుకున్నాడు మామూలుగా. సిద్ధయ్య సమాధి ఒకటి పక్కన ఉంటుంది, అది పట్టుకుని ఏడ్చేస్తున్నాడు. మాకు అర్థం కాదు అసలు. ఏడుపు అంటే మామూలు తడిసిపోయింది అదంతా, ఇంత ఏడుపు, ఎక్కి ఏడుపు. పిలుస్తుంటేమో పలకట్ల, హరి అంటున్నాం, పలకట్ల, రావట్ల. వీళ్ళు పట్టుకొని ఇద్దరం, నేను మా లాగి అలా లాగుతున్నాగానే ఏమైంది అప్పుడు అనుకున్నావు ఎక్కడో ఉంది వాసన ఉంది, ఇది సిద్ధయ్య శిష్యుడే ఉంటాడు అప్పట్లో అని అనుకున్నాం. మేము తర్వాత కనెక్ట్ అయ్యాడు అనేది అవి కొన్ని నమ్మాలి మనం, ఇన్సిడెంట్స్. నిజమే, అవును. సో ఆ టైంలో అక్క కూతుర్ని చేసుకోమంటే చేసేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందే హీరో అయిపోయానమ్మా. హీరో అయ్యాక మనకు కూడా ఉందిగా, నాకు కూడా ఇష్టం, అక్క కూతురు అంటే ఇష్టం. సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, బోల్డ్ అంతమంది హీరో హీరోయిన్లో లేకపోతే ఆర్టిస్ట్లో మ్యాక్సిమం ట్రై చేసిన ఉన్నారు. కానీ నాకు ఎంతసేపటికి మా ఆవిడే నాకు అంతగత్తే, వీళ్ళు కాదు అసలు రారు. న్యాచురల్ బ్యూటీ అక్కడ కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ వీళ్ళతో మాట్లాడేవాడు కాదు. సీన్స్ ఉన్నా, లవ్ సీన్స్ ఉన్నా, ఏమున్నా సరే మెకానికల్ మావిడే అనేది ఏంటి, అది ఏదో బొమ్మలాగా. లవ్ సీన్లో కూడా అలాగున్నా, థియేటర్లున్నా ఏమున్నా అస్సలు. ఎంత ఏజ్ గ్యాప్ మీ ఇద్దరికి అప్పుడు? మాకు 23 అమ్మ, నాకు అప్పుడు, తనకి 18. ఓకే, 5 years. 19, అది 18, 19 తేడా. బాగా వైట్ తెలుపు చాలా బాగుంటుంది మీకంటే. అబ్బో చాలా, నేను ఆపడాడు, చాలా అందగత్త. ఓకే ఓకే.
సో మీరు అప్పటికి హీరో అయ్యారు, ఇండస్ట్రీలోకి వచ్చారు, అయిన తర్వాత పెళ్ళి అయింది. మీరు యాక్చువల్గా నాన్ వెజ్ ఇవన్నీ అంటే ఇప్పుడు 75 years, మీరు చెన్నైకి వచ్చి ఆల్మోస్ట్ 65 ఏళ్ళు అవుతోంది కదా. ఒక్కసారి ఇలా వెనక్కి వెళ్ళి చూసుకుంటే అప్పటికి ఇప్పటికి బోల్డ్ అని మార్పులు చెన్నైలో వచ్చాయి, ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చాయి, మీలో వచ్చాయి, ఇన్ని మార్పులు వచ్చాయి కదా. బట్ ప్రసాద్ బాబు గారు అనగానే మేము ఆ కాలంలో అప్పుడు చూసినటువంటి ప్రసాద్ బాబు గారు ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఒక జుట్టు ఒకటి అప్పుడేమో కొంచెం కర్లీ హెయిర్ ఇంత పెద్దగా కనిపించే, మధ్యలో రంగు వేసుకునేవాళ్ళం, ఇంకా కాకపోతే జుట్టు చాలా పెద్దగా ఉండేది. అది అప్పుడు స్టైల్ కాబట్టి అందరూ అలాగే మెయింటైన్ చేసేవాళ్ళు. ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు డైలీ యాక్టివిటీ అంతా? యాక్టివిటీ అన్నది ఏం లేదమ్మా. ఇప్పుడు ఇంకోటి యాక్టింగ్ గురించి నా పోటీదారుల గురించి నేను ఆలోచించక్కర్లా. నేను యాక్ట్ చేసేప్పుడు ప్రతి ఒక్క నా పోటీదారే. అది ఒక తల్లి దీవెన ఒక సినిమా ఉంది, ఇప్పుడు అమ్మాయి మదర్ వేషాలు కూడా వేస్తుంది, రోహిణి. తల్లి అమ్మ కూతురు, తల్లి కూతురు అమ్మ నాన్న ఏదో ఒక నా కూతురు వేషం. ఏడుస్తుంటే నేను పెరాలసిస్ పడుకుంటే ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఇటు నుంచి చూస్తే కెమెరా ఎక్కడ ఉంది, ఏడుపు వచ్చేస్తుంది దారా. అమ్మో, దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మహానటి రోహిణి, ఇప్పుడు గుర్తొచ్చింది, మహానటి గ్యారెంటీగా అని చెప్పి అనుకున్నాను. అప్పటి నుంచి అమ్మాయి చేసే ప్రతి సీన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేవాడిని. అవునా? అలాగే నేను సీరియల్ రాములమ్మని ఒక సీరియల్లో ఇద్దరు పిల్లల పేర్లు నాకు గుర్తురాలా, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి గ్లేజర్ అక్కర్లా, నేను వేసుకుంటుండేవాడిని. నాకు సిగ్గేసేది మాట. అప్పుడు అలాగనుకున్నాను, వీళ్ళిద్దరు నన్ను ఏమాత్రం తేడాగా ఉంటే తీసేస్తాను, ఇంకా ఈడేంట్రా ఏం చేయట్లేదు. అందుకోసం వాళ్ళు ఉన్నారా, వాళ్ళిద్దరూ పొద్దున ఆ సీనే నాకు ఇచ్చేయంట్రా ముందు అని అడిగేవాడిని. అలాగా ప్రతి ఒక్కరిని పోటీదారు ఉన్నసేపు నేను వదలను. ఎందుకంటే నేను వచ్చేటప్పటికే శివాజీ గణేష్, ఈశ్వరంగారావు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. నాకు పోటీ పడేవాళ్ళు. కన్నామ్మ గారు సెట్లో ఉంటే అసలు మామూలు పోటీ కాదు, ఎన్ని వినేవాడిని. విన దగ్గర నుంచి మనం కూడా అంత పేరు తెచ్చుకోవాలి. సెట్లో మటుకు ఎట్ట పొరపాటున కూడా ఇది రాకూడదు. కొన్ని ఒక మంది ఆర్టిస్టులని నేను నేర్చుకున్న పాఠాల్లో తాగేసి రోడ్ల మీద ఆర్టిస్టులు పడిపోయి ఉండేవాడు. ఆ పేర్లు మనం తప్పుగా చెప్పకూడదు, కానీ వాళ్ళని చూసి అనుకున్నాను ఈ పరిస్థితి ఎప్పుడు కూడా రాదు, లేదంటే వెళ్ళిపోదాం. వ్యసనాలకి మనం దూరం ఉందాం. మన కోరిక సినిమా యాక్టర్ అవ్వాలి, దేవుడు ఇచ్చాడు. ఇంకా దీన్ని మనం సక్సెస్ చేసుకోవాలి, లాంగ్ జర్నీ చేయాలి. ఒకప్పుడు బాగా తినేవాడిని నేను. తిండి ఎవరు ఈ ఇండస్ట్రీలో తిని ఉండరు. అందుకే భీముడు అనుకున్నారా? భీముడు మామూలుగా ఉండేవాడు, కానీ ఆయన ఊహర్లో ఆ క్యారెక్టర్ అంటే ఇలా ఈ షేప్లో ఉండేది. అప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేసేవాడిని. ఈ స్కిప్పింగ్ దగ్గర 3000 కొట్టేవాడిని. 25 కోడిగుడ్లు తినేవాడిని. ఒక కోడి వెళ్ళిపోయేది చెప్తాను, ఒక పూట. అది అలాగా దాన్ని ఎక్సర్సైజ్ చేసేవాడిని, తిండి తినేవాడు. లాంగ్ జర్నీ, ఇండస్ట్రీలో మనం లాంగ్ జర్నీ చేయాలి, మధ్యలో వెళ్ళిపోకూడదు అని. వీలుంటే వరకు అన్నీ ఉన్నాయి నాకు వ్యసనాలు, కానీ అన్నీ లిమిట్, అవి నా కంట్రోల్లో ఉండాలి అన్నది నా సిద్ధాంతం. అన్ని దేవుడు మొత్తం నా కంట్రోల్లో ఉన్నాయి. ఓహో అని కోరికలు మటుకు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇక రాదు కూడా. అర్జెంటుగా కోటు సంపాదించాలి అనుకోవచ్చు చాలామంది. సంపాదించలేక ఇలా వస్తు కబుర్లు చెప్తున్నాడు, కానీ ఫస్ట్ నుంచి కూడా పెరుగను తిన్నా అంత తృప్తిగా తింటా, బిర్యానీ ఉన్నా అంత తృప్తిగా తింటా. అది ఎందుకో మైండ్ సెట్ నాకు ఆల్రెడీ నాకు ఉంది కదా అన్నదే నాకు బ్రెయిన్లో ఉండిపోయేది. కానీ ఇక్కడ వచ్చి సంపాదించాలన్నది లేదు. పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి ఓడరా అని షూటింగ్లో ఎగ్గొట్టం. కానీ షూటింగ్లో వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకన్నా 5 నిమిషాలు ముందు ఉండేవాడు లొకేషన్లో. అదే నాకు హెల్ప్ అయ్యింది. ఈ హీరోస్ అందరూ కూడా ఎందుకు నాకు చెప్పేవాళ్ళు అంటే మెయిన్ ఇదే, నా గురించి ఒక బ్యాడ్ నేమ్ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు నన్ను రికమెండ్ చేస్తున్నారు. ఏ అభిమానంతో చేశారు. రేపు నేను బ్యాడ్ అయిపోయానంటే మళ్ళీ ఇక్కడ ఉండకపోతే అదేదో ఇంటికాడ చేసుకోవచ్చు. అవును కదా అని ఎవరైతే అర్థం చేసుకొని మీకు ఆఫర్స్ ఇచ్చారో అంతే కదా, వాళ్ళకి అవును అసలు ప్రసాద్ బాబుకి ఎందుకు ఇచ్చాము అని ఒక వాళ్ళు అంటారుగా.
అవును. ఎందుకయ్యా బడి పేరు చెప్పావా అని అంటారేమో. ఇవన్నీ ఎక్కువ ఆలోచించేవాడు ఈ టైప్ ఆఫ్ ఇదిగా, నిద్ర పట్టేది కాదు. అలాగే ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు అంటే ఆ రోజు నాకు నిద్ర పట్టదు. రేపు సీన్లు ఏమి సీన్లు పడతాయో, రేపు ఏమి చేయాలో అని అంత ఇదిగా ఉండేది. ఓకే. అప్పుడు స్కిప్పింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు వాకింగ్ కూడా మానేసినాము. ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను, తగ్గించుకున్నాం ఫుడ్. నా తినే ఇది రుచి చూస్తా, ఏదన్నా ఎలా ఉంది అంతే. అన్నీ టేస్ట్ చేస్తారు? అన్నీ. నాన్ వెజ్ ఫుల్గా చూస్తా, ఏదైనా సరే టేస్ట్ చేస్తా, అది వదిలేస్తా. మళ్ళీ తినాలి అని ఎక్కువ నేను నా చిన్నప్పుడు అయితే 2 బిర్యానీ, అప్పుడు బిర్యానీ ఎంత ఉండేది ప్యాకెట్, అవలేలు గెలిపోయి ఇంకా కొంచెం ఆకలేస్తున్నట్టుంది అన్న ఫీలింగ్ ఉండేది. మళ్ళీ సాయంత్రం గంట అయినప్పుడు అరిగిపోయింది. ఒక గంటలో మళ్ళీ ఆకలి, మళ్ళీ ఏదైనా తినాలి. అంటే అప్పుడు కూడా మీరు అంత ఎనర్జెటిక్గా వర్క్ చేసేవాళ్ళు కాబట్టి. అంటే మాది పళ్ళగొట్టలో ఏంటంటే ఎప్పుడు పని ఉంటుంది. చదువు కూడా నాకు లేకపోవడం కారణం అది. పళ్ళగొట్టు మీద ఎక్కువ ఉండేవాడు. మా అన్నదమ్ములు అందరం కష్టపడేవాడు, టోటల్గా అందరూ కష్టజీవులే. అందుకని ఇక్కడికి వచ్చినా అదే, కష్టపడితేనే మనకి లైఫ్. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి ఎందుకు వచ్చాం అన్నది ఉంటే మటుకు డెఫినెట్గా ప్రతి క్షణం రిలాక్స్ అయిపోయాము, ఇన్ని సినిమాలు చేసాము అనేది కనుక తలకెక్కితే ఇంకంతే, ఇంకా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక రకంగా వదిలేసే సినిమాలు ఒక 500 1000 ఉంటాయి ఈ మధ్యలో గ్యాపుల్లో. చెప్పాను కదా, ఈ పెద్ద పెద్ద హీరోలు వస్తే 40-50 రూపాయలు అడిగారు అంటే పక్క తప్పించడం ఎమ్మెల్యేగా. అలాగే ఎక్కువ సినిమాలు చేయాలి అంతే అన్నది. ఇంక ఇప్పుడు ఏంటంటే నా బ్రెయిన్ కూడా రిలాక్స్ అవ్వరని చెప్పేసింది. అసలు కొద్దు కాగుదాం అన్నది. చాలా పీస్ఫుల్ మైండ్తో ఉండాలి, చాలా చాలా హ్యాపీగా ఉంది. టైం పాస్ అంటారు. అదిగో నా మనవడతాం ఉదయం 6 గంటల వచ్చి ఇంకో రుషిత ఉంది చిన్నది, సేమ్ నా ఇది 6 గంటలకు టక్కన లేచిపోద్ది, లేపక్కర్లా రెడీ గబగబ రెడీ అయిపోవడం అయిపోద్ది. రాత్రి 9 అయినప్పుడు డంగ్ తినపోయి సేమ్ నేనంతే. 9 అయ్యేటప్పటికి పడుకొని పోవటం అంతే. నా వారసురాలు అది. తిండి అంతే సూపర్, గబగబ తినేస్తుంది. దాని టేస్టా ఇదేంటి బాగుందంటే సూపర్ అంటది, లేదంటే ఏదో తినేసి వెళ్ళిపోద్ది. ఇంకా సో అటు వాకింగ్ లేదు, ఎక్సర్సైజులు ఏమి వెళ్తాం సరిపోద్ది. వాళ్ళని పిల్లల్ని ఆదివారం వచ్చిందంటే వీళ్ళని బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఐస్ క్రీమ్లు ఇలాగ ఏమైనా తినిపించడం, మొత్తం కాసేపు ఆడిపించడం. ఆదివారం నేను ఉంటే వాళ్ళు ఫాదర్ మదర్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, వాళ్ళు డైలీ తీసుకెళ్ళిపోతారు బయటికి. కాదు వాళ్ళకి వీళ్ళకి ఉంటుంది ఆశ, పాపం వాళ్ళకే గ్యాప్ ఉంటే తీసుకెళ్ళిపోతారు. సండే మటుకు నేను స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉంది, స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళిపోతాను, ఆడతాడు. అందుకని ఇంకా నా బ్రెయిన్ సాయంకాలం ఎప్పుడు 7 అవుద్దానో ఎదురు చూస్తా. 7 అవ్వగానే ఆ 2 రౌండ్లు, ఇప్పుడు 1 రౌండే చేశాను, అంతకుముందు 2 వేసేవాడిని, ఇప్పుడు 1 తీసేసుకొని డైలీ 1 రౌండ్. సిగరెట్ లేదు ఇంకా మానేశారు? అప్పుడెప్పుడో ఎప్పుడో ఉండేది అది. చాలా గీత ఆ టైంలో అందరు తిరుగుడిపోయి తాగేవాడు, అందరు హీరోలు. అది నేను కూడా టిన్నులు వచ్చేయమాట. రైల్వే స్టేషన్లో కూడా సిగరెట్లు అమ్మేవాడు. ఒకసారి సిగరెట్లు అడిగితే అప్పుడు రేట్ సడన్గా 5 రూపాయలు ఎంత తిరుగుడిపోయి ఉండేది, ఒక్కసారి 15 ఎంత అన్నాడు. నేను తాగే కానీ బయట వాళ్ళు ఎక్కువ తాగేవాళ్ళు నా డబ్బా పెట్టుకుంటే. అసలు అది కూడా లెక్కేసి చేసుకుని అందరూ అలాగే తీసుకునేవాడు, అందరూ దగ్గరే ఉన్న తీసుకునేవాడు. ఈ ఒకసారి ఎక్కడ ఒక ట్రైన్ ఊరి దగ్గర ఆపి ఎంత అంటే 15 రూపాయలు అన్నాడు. రోజు 3 పెట్టెలు, 3 డబ్బాలు, 45. మన సంపాదన ఏంటి? సంపాదన లేదు, అవసరం అయింది. 2 3 ఉన్నాయి దాంట్లో డబ్బాలు, అలా బయటపడేశాను అంతే. ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళు అయింది అలా పడేసి. అప్పటి నుంచి అప్పుడెప్పుడు షార్ట్ ఉంటే తీసుకోవడం అంతే, యాక్ట్ చేసేటప్పుడు అంతే. ఇప్పుడు ప్రసాద్ బాబు గారికి 75 years. మీ ఆరోగ్య రహస్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆలోచించద్దు దేని గురించి కూడా. ఫస్ట్ నేను చెప్పేది అదే పని ఆలోచించద్దు, హ్యాపీగా ఉండండి, కడుపు నిండా తినండి, అతిగా తినద్దు, అతిగా ఆలోచించద్దు. ఆలోచన ఉండాలి, అతిగా ఆలోచించద్దు, చాలు. ఇంకంతకని కేవకాల దేవుడికి పూజలు, మెడిటేషన్ అవన్నీ వేస్ట్ అంట. దేవుడు నాకున్నాడు, నేను చేసిన హోమాలు, నేను చేసిన ఇన్ని కాదు. అంటే మా ఆవిడ ఉన్నంతకాలం
పక్కన తను తోడు ఉండేది కాబట్టి ఇవన్నీ చేయించాను. ఇప్పుడు తను లేదు కాబట్టి ఇంకా అనవసరం మనకి, అవసరం అన్నది వచ్చేసింది. ఏం కోరాలి? అప్పుడే కోరలేదు, ఇప్పుడు ఏం కోరతాం? కోరికలు ఉంటేనే కదమ్మా కోరుకునేది. దేవుడి దగ్గర అప్పుడు వెళ్ళినా కూడా నేనేం కోరేవాడు కాదు, బయటకు వచ్చి అనేవాడు. నేనేంటి ఆయన ఏం అడగలేదు, మీరు అడిగినా అడగపోయినా ఆయన ఇచ్చేది ఇస్తాడు. ఎందుకు చేస్తూనే ఉంటాడు. తను మెడిటేషన్ బాగా చేస్తాను. మీరు మెడిటేషన్లు యోగాలు ఎన్నోసార్లు చెప్పేది. మెడిటేషన్ టెన్షన్ ఉంటే కదా, పీస్ఫుల్ మైండ్ కావాలనుకొని చెయ్యాలి, లేకపోతే ఎందుకు నేను ఆల్రెడీ ఎప్పుడు ఏం ఆలోచించను, ఇంకెందుకు నాకు అనేవాడిని. ఒకసారి పిల్లలు బాగా గొడవ చేసి, బాబా వీళ్ళు గొడవ ఎక్కువైపోయింది, నేను మెడిటేషన్ నాకు డిస్టర్బెన్స్గా ఉందని, బాగా డిస్టర్బ్ అయిపోతున్నాడు. అది నువ్వు గొడవ ఎందుకు అనుకుంటావు? దాని మ్యూజిక్ అనుకో, ఎంజాయ్ చేయి. అది మ్యూజిక్లాగా అనుకో. నువ్వు గొడవ అనుకుంటే గొడవగానే వినిపిస్తానే ఉంటుంది. అలాగే నువ్వు మ్యూజిక్ అనుకో, లేదా ఓం అనుకో, మనసులో అదే నాకు ఓంకారం వినిపిస్తుందని చెప్పి అనుకో, డెఫినెట్గా నీకు అసలు ఆలోచన రాదు. వెళ్ళిన తర్వాత మీరు చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకుంది. మరి మీరు కూడా ఎంత ఇదిగా మీరు ఆలోచిస్తే మీరు చేయొచ్చు కదా, నాకు అక్కర్లేదు అనిపిస్తుంది. దేని గురించి మెడిటేషన్ చెప్పు, మనశ్శాంతి కోసం అనుకుంటాం. నేను మనశ్శాంతిగా ఉన్నానుగా, హ్యాపీగా ఉన్నాను. టయానికి నాకు తిండి పెడుతున్నావు, టయానికి నాకు ఏం కావాలి, షూటింగ్లు ఉన్నాయి, ఇంకెందుకు నాకు ఇవన్నీ? ఏం కావాలి అన్నీ జరుగుతున్నాయి, ఇబ్బంది నేనే పడట్లా. 100% నాకు చాలు, ఏ డిస్టర్బెన్సెస్ లేవు, ఇంకా లేవు. ఎందుకు నేను టెన్షన్ పడాలి అని మా ఇద్దరికి ఇదే. దండం పెట్టుకుంటారా? అది కూడా లేదు, లేదండి. రోజు ఇంట్లో దండం పెట్టుకుంటారు, పూజలు ఒకప్పుడు చేశాను, చెప్పాను. అదే ఇప్పుడు మీ కొడుకు కోడలు అలా పూజలు చేసినప్పుడు, ఇంట్లో ఏదన్నా ఉన్నప్పుడు ఓకే వాళ్ళతో అది ఉంది. అది ఎందుకంటే మనం నేర్పించాలి వాళ్ళకి, ఈ ఆచారాలు అనేది నేర్పించాలి, లేదా మూర్ఖులా తయారవుతారు. భయం, దేవుడు అనేవాడు ఒక ఉన్నాడు భయం అని. నా మనవాడు పూజ చేయమంటాడు, దండం పెట్టుకున్నాడు. ఈ శుక్లాంబరదం నేర్పిస్తా. గురువే సర్వలోకాన బిషే బహురోగ నిధిగే సర్వజ్ఞాన దక్షిణామూర్తి అని ఆయన గురించి ముందు రోజు ఒకసారి అనిపించమంట. నేనే చెప్తా, ఇక్కడి నుంచి నేను కూర్చొని చెప్తుంటే వాళ్ళు చెప్తుంటారు, మనవాళ్ళు కానీ వీళ్ళు కూడా. అయ్యో అంతేగాని వ్యతిరేకం కాదు. వాళ్ళకి నేర్పించకపోతే ఒక భయం, దేవుడు ఉన్నాడు, మనం మంచి పనులు చేయాలి. మా పిల్లలు అంటారు దేవుడు కొడతాడు, దేవుడు తిడతాడు, ఇలా అంటుంటుంది మా మనవరాలు. తప్పు చేయకూడదు, సరైన మార్గంలో వెళ్ళాలి, మంచి మార్గం, అది ఇవన్నీ చెప్తానే ఉంటా పిల్లలకు, చెప్పాలి. అతి చేదస్తాం వాడిలాగా ఈడిలాగా అని అవి నేర్పించకూడదు పిల్లలకి. రెమెడీస్ ఉన్నాయి, గాయత్తులు కట్టుకోవాలి, అంత చేదస్తంగా నేను దెబ్బ తగిలిందా సున్నం వేసుకో, ఇమీడియట్ సున్నం వేసుకుంటే తగ్గిపోద్ది. బెస్ట్ ఇది. దాని గురించి ఏదో దెయ్యాలు వచ్చేసినాయి, ఇవి వచ్చినాయి, దానివల్ల దెబ్బ తగిలింది, ఇలాంటివన్నీ మూర్ఖపు అలవాటు అంట నేను. మరి అంతది అలకూడదు. పిల్లలకి ఇష్టమైతే దండం పెట్టుకో, లేదంటే లేదు, అంతే. మా మనవడు ఉన్నాడు, వాడు పరీక్ష రోజు దండం పెడతాడు. పెన్ను పేపర్ సర్టిఫికెట్లు, ఏరా దేవుడు ఏమైనా వచ్చి చెప్తాడు చెవులు అని చెప్తాడు రా అన్న. కాదులే తాతయ్య వాళ్ళ పరీక్ష, వచ్చి కాడకి దండం పెడతాడు. మిగతా రోజులు పట్టించోడు పెద్దోడు మనవడు. అది మరి అలాంటివి మనం నేర్పించకూడదు పిల్లలకు. వీళ్ళంత వరకు ఒక వీళ్ళంతా మంచి చెబితే వాళ్ళు భవిష్యత్తుకు హెల్ప్ అవుతుంది. అదొక్కటే నా ఆలోచన, అంతే. మిస్సెస్ ఎలా పోయారు? హార్ట్ అటాక్. మా ఇంట్లో అదొక శాపం. చెప్పాను నేను, అదే ఇంకా నాకు బాకీలు ఉన్నాయి కాబట్టి నేను సేవ్ అయ్యా, లేదంటే అప్పుడు టబా అయిపోయినది. మా ఫాదర్ అది హార్ట్ అటాక్ స్పాట్, అంతే. మా మదర్, మా అమ్మ సెకండ్ డే వెళ్ళిపోయింది. మీకు హార్ట్ అటాక్ వచ్చింది కదా షూటింగ్లో జరిగింది. అదే చెప్పాను, మెరుకు రాగానే ఎవరికి ఇంకా నేను బైక్ ఉన్నాను అనుకొని వీడికి ఉన్నాను కాబట్టి అబ్బాయి కోసం అది కట్టించాలి, మళ్ళీ కట్టించి వాడుకో, లేదా ఇల్లు ఉండేదే కాదు. ఇవాళ కోట్లు అది, అప్పుడు 5 లక్షలు కొన్నది స్థలం వాల్యూ. మన తుళ్ళూరు అది ఇప్పుడు రాజధాని మంగళగిరి దగ్గర అలా పెరిగింది. అది అనుకోకుండా ముందే కొంటాం. ఇప్పుడు
మనము ఎలాగో ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొడుకు కోడలు మీ వారసులుగా కొడుకు కూడా వచ్చాడు, అనుకోకుండా కోడలు కూడా ఇదే రంగం నుంచి వచ్చింది. బట్ వాళ్ళు సడన్గా మీరు ఎలా అయితే ఒక ఫుల్ స్టాప్ పెట్టాను అన్నట్టుగా వచ్చేసారో, ఫిల్మ్స్ సీరియల్స్ ఇవన్నీ వచ్చేసాయి, ఇంకా నా లైఫ్ ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు ఉన్నట్టుండి సీరియల్స్ మానేశారు, సినిమాలు మానేశారు సడన్గా? నేను ఎప్పుడు కూడా నా కొడుకు చదువు పూర్తయిపోయిందా అడిగాడు, సినిమాలో చేరతానని. నీ దగ్గర ఏముంది చెప్పు ఫస్ట్, నువ్వు యాక్టర్వా కాదు, ఏమీ నేర్చుకోరా, కొన్ని కరాటీ గిరాటీ ఇలా నీవు నేర్చుకున్నావా లేదు, కొన్ని డ్యాన్స్ నేర్చుకున్నావా అది లేదు, ఎలా సినిమా యాక్టర్ అవుతావు అని ఫస్ట్ కనకాల దేవదాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో, ఒక 1 year సంవత్సరం 2 years నేర్చుకో, ఆ తర్వాత నువ్వు ట్రై చేయి. నేను ట్రై చేయను, నువ్వు ట్రై చేసుకోవాలి. రికమెండ్ కూడా చేయనని చెప్పి లేదు, నేను రికమెండ్ చేయను, నేను చెప్తే ఇచ్చేస్తాను అనుకోబాకు, నీ టాలెంట్ చూసి వాళ్ళు ఇవ్వాలి అంటే వాడు అలాగే చేరాడు. ఈ 2-3 ఏళ్ళు వాడిని అప్పుడప్పుడు మధ్యలో టెస్ట్ చేసేవాడిని, డైలాగు గట్టిగా చెప్తున్నావా, డిక్షన్ ఎలా ఉంది, జనంలో లాంగ్ నుంచి చెప్పాలంటే ఏ సౌండ్లో చెప్పాలి, దగ్గరుంటే ఏ సౌండ్లో చెప్పాలి అంటే చెప్పాడు. మాడ్యులేషన్స్ అన్ని చెక్ చేశారు. ఓకే, దారిలో పడ్డాడులే. ఇంకా అది ఆ తర్వాత ఏదో సినిమాలు 2-3 సినిమాలు వచ్చినాయి, ఏదో పెద్ద ఇది కాల సీరియళ్ళు అడిగారు, దాంట్లో చేసు, అది వృత్తే తప్పేం కాదు, చేసుకో, నీకు ఇష్టం ఉన్నవాడు చేసుకో. ఆ తర్వాత అక్కడ చుట్టేయడం మొదలుపెట్టారు ఆ సీరియల్స్, వాడికి నచ్చలా, గబగబా అయిపోయిందని చెప్పి రోజుకి 7 సీన్లు 10 సీన్లు 20 సీన్లు 2 కెమెరాలు పెట్టి 3 కెమెరాలు పెట్టి తీసుకుని చుట్టేస్తున్నారు డాడీ గారు. నీకు ఇష్టం ఉంటే చెయ్యి, లేదు వేరే పని చేసుకో. అక్కడికి వెళ్ళామంటే మన పని ఆడు ఎలా చుట్టాడో మనకు అనవసరం, చెప్పింది చేసేయాలి, అది చెప్పింది మనం చేయటం అంతే మన డ్యూటీ, మిగతాయి మనకు అనవసరం. ఒకడేమో ద్రాక్ష పళ్ళతో బ్రహ్మాండం తీస్తాడు, ఒకడేమో బత్తాయిలు తీస్తాడు, ఒకడు రాళ్ళతో తీస్తాడు, అది మూసుకొని మనం చేయటమే అని ఇలా చెప్పి సరే తమిళ్లో కవర్ వచ్చింది రావడానికి, వాయి బాగా సక్సెస్ అయిపోయాడు. ఇక్కడ కూడా అదే సేమ్, మధ్యలో మానేశాడు. ఏరా అంటే లేదు బాగాలేదు, ఇక్కడ కూడా అదే మొదలైంది, మరి ఏం చేస్తావు, బిజినెస్ చేస్తావు, లేదని ఆలోచించుకో, నీ ఇష్టం. ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా దీని ఫ్లష్ అని ఒక చిన్న కొట్టు పెట్టుకొని అది అలాగ కసి. అందులో కొడుకు శ్రీకర్ కోడలు సంతోషి ఇద్దరు కలిసి, తను కూడా మాకు తెలుగు సినిమాలో బోల్డంత పరిచయం ఉంది, సీరియల్స్ చేసి తను కూడా టక్కున వదిలేసి ఇద్దరు అనుకొని చేశారు, ఇద్దరు అనుకొని ఇలా కాదు మనం బిజినెస్ అనుకున్నారు. అది కుదిరింది, ఏది అవసరమో అది కరెక్ట్గా పట్టుకున్నారు. జనాలకి ఏది అవసరమో, ఇప్పుడు అమ్మాయికి ఉన్న పేరు అసలు మామూలుగా ఇంత కాదు. వాళ్ళు చెప్తుంటారు, బెంగళూరు షూటింగ్ వెళితే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ ఆవిడకి, తెలుగు ఫ్యాన్స్ మర్చిపోలేదు, కన్నడ వాళ్ళు అంటమ్మా. అందుకని ఇప్పుడు కన్నడలో కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కన్నడం కూడా అమ్మాయికి రాదు కానీ వచ్చి రాని దీంతో మేనేజ్ చేస్తూ ఇప్పుడు మెయిన్ అక్కడ కూడా ప్లానింగ్ ఉంది. ఇద్దరు కష్టపడము, రాత్రి అలా కష్టం చూస్తుంటే నేను కూడా పడలేదు. నేను ఒకప్పుడు అనుకునేవాడిని పొద్దుననగా వెళ్ళిపోతాం, రాత్రి వచ్చేవాడికి పిల్లలు పడుకొని ఉంటారు, పొద్దున పడుకొని ఉంటారు పిల్లలు. 10th దాకా నేను వీళ్ళు చూసుకోవాలి పిల్లల్ని. ఒక్కోసారి మా మనవాడిని గారాబం చేస్తుంటే ఎందుకు రావాలంత గారాబం, మీలా రోజులు వేరులేండి అంటే ఎగతానికి కావాలి కన్నా మనం ఎప్పుడు చూడలేదు కదా అది కానీ. అలాగా వాళ్ళు పడే కష్టం చూస్తుంటే అస్సలు ప్రాణం సూర్యం ఉండదు, తిండి ఉండదు, క్లాసులు ఏమో ఒక అరగంట 10 నిమిషాలు కదా తిండి తిని. వాళ్ళు ఏమనుకుంటారు, పొద్దున వెళ్ళిందంటే రాత్రి దాకా నిల్చోనే ఉంటుంది అన్నీ. ఇది కూడా హ్యాట్స్ ఆఫ్, అంత కష్టం ఎవరు. నేను ఒకప్పుడు అనుకునే నేను కష్టపడి కానీ నాకన్నా వాళ్ళు వేరేట్లో కష్టపడుతున్నారు. కాకుండా ఆ సక్సెస్ కూడా అదే రేంజ్లో వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పా ఎక్కువ రోజులు చేయొద్దు, ఇంకొక 5 years చేసుకోండి, తర్వాతకి రిలాక్స్ అవ్వండి, ఇంకొద్దు, ఎందుకంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు తర్వాత, వద్దు అని ఇద్దరికి వెళ్ళి ఇప్పటి నుంచి చెప్తున్నాం.
5 years తర్వాత వాళ్ళకి ఒక బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అద్దరికి అప్పుడు ఇచ్చేసి వేరే ఒకరిని వాళ్ళు- ఇచ్చేసి ఇంకా అవన్నీ కూడా ఎవరికో మేనేజర్లు ఇవన్నీ ఇప్పుడు కంప్యూటరైజర్ కాబట్టి ప్రాబ్లం లేదు. అవును. సరదాగా ఉంటే వెళ్ళండి కాసేపు ఒక గంట కూర్చోడు వచ్చేయడం ఇంత ఇదిగా రాత్రి పోవడం. మొన్న 2 సార్లు చూసాం మా వాడిని అయితే. అంటే పనోళ్ళు చేసే తప్పులకి వీళ్ళు ఎంత బలవుతున్నారంటే స్ట్రెస్ ఎంత అవుతుంది అని. హాస్పిటల్కి వెళ్ళి ఆ సూది ఇలాగ ఇక్కడ ఉంటుంది కదా అలాగ ఉంది, వచ్చాడు ఇంటికి కూర్చున్నాడు, పాండిచ్చేరిలో మర్చిపోయాం నగలు అన్నారు. చూసా ట్రై చేశాడు, తాళాలు తీసుకున్నాడు, ఎక్కడికి రా అన్నాడు. పాడి ఏరా నీకేం మతుంది లేదు పక్క తీరు కూడా తీరలేదు, లేదు వెళ్ళాలి వెళ్ళిపోయాడు. 7 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చి మనిషి ఎలా ఉంటాడు నీరసపడి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా ముహూర్త టైంకి వెళ్ళిపోయాడు. ఆ నగలు ఇచ్చి ఆయన తిట్ట కూడా తిట్టాడు. మొత్తం బ్లడ్ సూది చేసుకుంటూ మొత్తం ఆ సూది లోపల పెడతారు కదా అది తీల ఇంకా అంటే రోజు వెళ్ళి మళ్ళీ చేయించుకోవాలి. తిట్టి ఏమైంది ఇప్పుడు నగలు లేకపోతే ఏమైంది, ఆల్రెడీ కోటీశ్వర్లు బంగారు పెట్టుకుంటాం కదా అని ఆయన తిట్టాడు. అంత ఇది డెడికేషన్ ఉండబట్టి డెడికేట్గా వాళ్ళకంత పేరు.